గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ న్యూస్ టు ఆల్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగిందమ్మా. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఫీజు జస్ట్ 10,000 రూపీస్ మాత్రమే. మామూలుగా ఫీజు 15,000. సో మీరు 31st ఆగస్ట్ లోపు జాయిన్ అయితే మీకు 10,000 రూపీస్కే రావడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఇప్పటి వరకు ఎన్సీఆర్టీ కోర్స్ జాయిన్ అయ్యారో నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను, లెట్ మీ కంగ్రాచులేట్ యూ ఆల్. బికాజ్ మీ బేసిక్స్ అనేవి చాలా చాలా స్ట్రాంగ్ అవ్వడం అనేది జరుగుతుంది. ట్రస్ట్ మీ, బేసిక్స్ చాలా గట్టిగా పునాదులు అనేవి బలంగా వేసుకొని మీరు తర్వాత యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో చాలా అద్భుతమైన వేలో మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది మొదలు పెడుతున్నారు త్రూ దిస్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్. ఎవరైనా జాయిన్ ఇంకా అవ్వని వాళ్ళు ఉంటే తప్పకుండా జాయిన్ అవ్వండి. 31st ఆగస్ట్ లోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, ఎందుకంటే మీకు 10,000కే వస్తుంది. యూపీఎస్సీ ఆప్షనల్స్ లైవ్ అండ్ రికార్డెడ్ మీరు ఈఎంఐలో కట్టుకోవచ్చు అండి. ఆప్షనల్స్ మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, ఆంథ్రపాలజీ, సోషియాలజీ అనేది ఆఫర్ చేస్తున్నాం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పిఎస్ఐఆర్ సురేష్ సార్ చెప్తారు, ఆంథ్రపాలజీ సోషియాలజీ నేను చెప్తాను. సో ఆప్షనల్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తాయి. కరెంట్ మనకి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్స్ అండి. సో చూడండి, 25,000 మాత్రమే ఆప్షనల్స్. మీరు నెలకు 5,000 చొప్పున కట్టచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ చూసుకుంటే మీకు 60,000 కాకుండా జస్ట్ 50,000కి ఇస్తున్నాం ఇఫ్ యూ జాయిన్ బిఫోర్ 31st ఆగస్ట్. అన్ని కోర్సెస్ కూడా మన ఇన్స్టిట్యూట్లో లైఫ్ టైం వ్యాలిడిటీతో ఉండడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయితే మీకు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. పునాదుల నుంచి లోతుల నుంచి కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎక్స్ట్రా సిలబస్ అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎక్స్ట్రా సిలబస్ కూడా వితౌట్ టేకింగ్ ఏ సింగిల్ పెనీ, రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోకుండా కవర్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో చక్కగా జాయిన్ అవ్వండి, మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది. ఎన్సీఆర్టీస్ అయితే మస్ట్ అమ్మ, అర్థమైందా? మీకు చాలా ఫౌండేషన్ అనేది చాలా బలంగా పడుతుంది. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. 10,000కే అండి నేను సురేష్ సారే హ్యాండిల్ చేస్తాం. ఓకేనా? ఇది డీటెయిల్డ్గా అర్థమవుతాయి క్లాసెస్. రైట్, జాగ్రత్తగా వినండి. ఈ చాప్టర్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో 6th ఎన్సీఆర్టీ జోగ్రఫీ చాప్టర్ 6 మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ద ఎర్త్. సో దిస్ పర్టిక్యులర్ చాప్టర్ని మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసే ముందు, ప్రతి చాప్టర్ ముందు బ్యాక్గ్రౌండ్ మాట్లాడుతున్నాం కదా, ఒకసారి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ అనేది మాట్లాడదాం. మాట్లాడిన తర్వాత డిస్కస్ చేద్దాం. ఇన్నిసార్లు ఎందుకు నేను రిపీట్ చేస్తున్నాను అంటే, ఎన్సీఆర్టీస్ నుంచి ఒక్క క్వశ్చన్ కూడా మీకు మిస్ అవ్వకూడదు. యూ హ్యావ్ టు ఆన్సర్ ఎవ్రీ క్వశ్చన్ దట్ కమ్స్ ఫ్రమ్ ఎన్సీఆర్టీస్. అందుకే ఇన్నిసార్లు నేను రిపీట్ చేస్తున్నాను. మేక్ యూజ్ ఆఫ్ దిస్. అర్థమైందా? సో చాలా స్ట్రెయిన్ అవుతుంది, బట్ కానీ ఫస్ట్ 20 minutes వరకు నేను కంప్లీట్గా చెప్పడం అనేది జరుగుతుంది. బట్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. రైట్? సో జాగ్రత్తగా వినండి, మాట్లాడదాం. ఫస్ట్ చాప్టర్లో ఏం డిస్కస్ చేయడం అనేది జరిగిందమ్మా? ఫస్ట్ ఫుల్ మూన్ నైట్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఫుల్ మూన్ నైట్ని ఏమంటారని చెప్పుకున్నాం? పూర్ణిమ అంటారని చెప్పి మనం మాట్లాడడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం న్యూ మూన్ నైట్ని డిస్కస్ చేయడం అనేది జరిగింది. న్యూ మూన్ నైట్ని ఏమంటారని చెప్పుకున్నామమ్మా? మనం అమావాస్య అంటారని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం ఏం మాట్లాడుకున్నాం? సెలిస్ట్రియల్ బాడీస్ గురించి, ఖగోళ వస్తువుల గురించి మనం మాట్లాడడం అనేది జరిగింది. ఇన్ ద నైట్ స్కై దెర్ విల్ బి సమ్ బాడీస్ దట్ అపియర్, So some bodies that appear in the night sky, some objects that appear in the shining night sky are celestial bodies అని చెప్తాం. And some celestial bodies ఏవైతే ఉంటాయో, some celestial bodies they are very big and they are very hot and they can emit their own హీట్ అండ్ లైట్. వాటి తాలూకు హీట్ అండ్ లైట్ని అవే ఎమిట్ చేసుకోగలవు. అండ్ దాంతోపాటు దే ఆర్ మేడప్ ఆఫ్ గ్యాసెస్. అలాంటి సెలిస్టియల్ బాడీస్ని మనం ఏమంటామని చెప్పుకున్నాము? స్టార్స్ అంటారని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. సో ఎగ్జాంపుల్ ఫర్ స్టార్ ఈస్ ఆర్ సన్ అని చెప్పి మనం మాట్లాడడం అనేది జరిగింది. రైట్? దీస్ స్టార్స్ ఏవైతే ఉన్నాయో, దిస్ గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఫార్మ్ ఏ ప్యాటర్న్స్గా ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ ప్యాటర్న్నే మనం కాన్స్టలేషన్ అంటారని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఇంపార్టెంట్ కాన్స్టలేషన్ సప్తరిషి గురించి మనం మాట్లాడుకున్నాం. ఉర్సా మేజర్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సప్తరిషి, బిగ్ బేర్ గురించి కూడా, అంటే ఉర్సా మేజర్ అంటే బిగ్ బేర్, దాని గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. దాని తర్వాత మనం ఏం మాట్లాడుకున్నాం? పోల్ స్టార్ లేదా నార్త్ స్టార్ గురించి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఏన్షియంట్ టైమ్స్లో మనకి డైరెక్షన్ ఏదైతే ఉంటుందో అది పోల్ స్టార్ లేదా నార్త్ స్టార్ని ఉపయోగించి తెలుసుకునే వాళ్ళని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అండ్ సమ్ సెలిస్ట్రియల్ బాడీస్ దే కెనాట్ ఎమిట్ దేర్ హీట్ అండ్ లైట్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ దే రివాల్వ్ అరౌండ్ ఏ స్టార్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. దే డిపెండ్ ఆన్
నో ఏ స్టార్ ఫర్ హీట్ అండ్ లైట్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. వాటిని ప్లానెట్స్ అంటారని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ద ప్లానెట్స్, ద వర్డ్ ప్లానెట్స్ కేమ్ ఫ్రమ్ ఏ గ్రీక్ వర్డ్ కాల్డ్ ప్లానెటై అని మనం మాట్లాడుకున్నాం. ప్లానెటై అంటే అర్థం వ్యాండరర్ అని చెప్పి మనం అనడం అనేది జరిగింది. రైట్. సో ద ఎర్త్ వి లివ్ ఇన్ ఈజ్ ఎ ప్లానెట్. ఎగ్జాంపుల్, సో మన తాలూకా ఇదేదైతే ఉంటుందో మన ఎర్త్ అని చెప్పి మనం మాట్లాడడం అనేది జరిగింది. అండ్ మన ఎర్త్ యొక్క నీరెస్ట్ స్టార్ ఎవరు? సన్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. రైట్. సో వీటన్నిటి గురించి మనం మాట్లాడాం. అండ్ మన ఎర్త్ యొక్క శాటిలైట్ ఏంటి? మూన్ అని చెప్పి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. రైట్. దాని తర్వాత మనం ఏం మాట్లాడుకున్నాం? సోలార్ సిస్టమ్ గురించి మాట్లాడుకోవడం అనేది జరిగింది. సౌర కుటుంబం, సోలార్ సిస్టమ్ లేదా సోలార్ ఫ్యామిలీ అంటారని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ద వర్డ్ సోలార్, సోలార్ అనేటటువంటి పదం దేని నుంచి రావడం అనేది జరిగింది? రోమన్ మైథాలజీలో ఉన్నటువంటి ఒక వర్డ్ సోల్. సోల్ అంటే ఏంటి? మీనింగ్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో సోలార్ అంటే మీనింగ్ ఏంటి? రిలేటెడ్ టు ద సన్ అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. రైట్. వీటిని మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో దాని తర్వాత మనం ఏం మాట్లాడుకున్నాం? సోలార్ సిస్టంలో సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ సన్ అని, తర్వాత 8 ప్లానెట్స్ ఉంటాయని చెప్పి, దాని తర్వాత మనం ఏం మాట్లాడుకున్నాం? మన శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయి, శాటిలైట్స్ గురించి, ప్లానెట్స్ శాటిలైట్స్ ఉంటాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అండ్ దాంతోపాటు సమ్ అదర్ సెలెస్టియల్ బాడీస్ లైక్ ఆస్ట్రాయిడ్స్ అండ్ మెటీరియరాయిడ్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. కంప్రైజెస్ మొత్తం కలిపి సోలార్ సిస్టమ్ అంటారని చెప్పి మనం మాట్లాడడం అనేది సోలార్ ఫ్యామిలీ అని కూడా అంటాం. సో సోలార్ ఫ్యామిలీ యొక్క హెడ్ ఎవరు? మన సన్ అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. దాని తర్వాత మనం సన్ గురించి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. సన్ గురించి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. సన్ ఈజ్ అట్ ద సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ అని చెప్పి మనం మాట్లాడడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ హ్యూజ్ అని చెప్పి మనం మాట్లాడడం, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ గ్యాసెస్ అని చెప్పి మనం మాట్లాడడం అనేది జరిగింది. అండ్ ఇట్ ప్రొవైడ్స్ ద పుల్లింగ్ ఫోర్స్ టు బైండ్ ద సోలార్ సిస్టమ్ అని చెప్పి మనం మాట్లాడడం అనేది జరిగింది. ద సన్ ఈస్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ హీట్ అండ్ లైట్ ఫర్ ఎర్త్ అని చెప్పి మనం మాట్లాడడం అనేది, నాట్ ఓన్లీ ఎర్త్, ఫర్ ఆల్ ద ప్లానెట్స్ అని చెప్పి మనం మాట్లాడడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ద నియరెస్ట్ స్టార్ ఫర్ టు ఎర్త్ అని చెప్పి మనం మాట్లాడడం. అండ్ దాంతోపాటు ఎర్త్ కి సన్ కి మధ్య దూరం 150 మిలియన్ కిలోమీటర్స్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ వీ స్పోక్ అబౌట్ ప్లానెట్స్ గురించి మనం మాట్లాడడం అనేది జరిగింది. సో సోలార్ సిస్టంలో మొత్తం ఎన్ని ప్లానెట్స్ ఉంటాయమ్మా అంటే 8 ప్లానెట్స్ ఉంటాయని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో ఇన్ ఆర్డర్ ఆఫ్ దేర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సన్ దే ఆర్ మెర్క్యూరీ, తర్వాత వీనస్, తర్వాత ఎర్త్, తర్వాత మార్స్, తర్వాత జూపిటర్, తర్వాత సాటర్న్, తర్వాత యురేనస్, తర్వాత నెప్ట్యూన్ అని చెప్పి మనం మాట్లాడడం అనేది జరిగింది. సో ది ఫస్ట్ 4 ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఇన్నర్ ప్లానెట్స్ లేదా టెరిస్ట్రియల్ ప్లానెట్స్ అని చెప్పి అంటామని చెప్పుకున్నాం. బికాస్ దే ఆర్ మేడప్ ఆఫ్ రాక్స్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ 4 ఏవైతే ఉన్నాయో దే ఆర్ జోవియన్ ప్లానెట్స్ అంటారని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది, లేదా అవుటర్ ప్లానెట్స్ అని కూడా అంటారు. అండ్ మార్స్ అండ్ జూపిటర్ ఏదైతే ఉంటుందో వీటి మధ్య ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఏదైతే ఉంటుందో, ఆస్ట్రాయిడ్ బెల్ట్ మైకేల్ జాక్సన్ చెప్పుకున్నాం, ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుందని చెప్పి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. దీస్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ద సన్ ఇన్ ఏ ఫిక్స్డ్ పాత్స్. దోస్ ఫిక్స్డ్ పాత్స్ ఆర్ కాల్డ్ ఆర్బిట్స్, కక్షలు అంటారని చెప్పి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. మెర్క్యూరీ ఇస్ ద నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్. రైట్. అది కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. అండ్ వీనస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎర్త్ ట్విన్ అంటారని చెప్పి మనం మాట్లాడడం అనేది జరిగింది. బికాస్ ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు ఎర్త్ ఇన్ ఇట్స్ కంపోజిషన్, ఇన్ ఇట్స్ సైజ్ అండ్ ఇన్ ఇట్స్ షేప్ అని చెప్పి మనం మాట్లాడడం అనేది జరిగింది. దాని తర్వాత మనం ఏం మాట్లాడుకున్నాం? రీసెంట్గా మనకి ఎక్స్ట్రా ఒక ప్లానెట్ ఉండేది, ప్లూటో ఉండేది. బట్ ప్లూటో వాజ్ రీసెంట్లీ కన్సిడర్డ్ యాజ్ డ్వార్ఫ్ ప్లానెట్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఆస్ట్రాయిడ్ బెల్ట్ లో ఉండేటటువంటి బిగ్గెస్ట్ ఆస్ట్రాయిడ్ సెరస్ గురించి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. అండ్ దాని తర్వాత మనం ఏం మాట్లాడుకున్నాం? ఎర్త్ గురించి మనం మాట్లాడుకోవడం అనేది, మన భూమి గురించి మనం మాట్లాడడం అనేది జరిగింది. సో ఎర్త్ ఈజ్ థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ టు సన్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ ఇన్ ఇట్స్ సైజ్ ఇట్ ఈస్ 5th లార్జెస్ట్ అని చెప్పి మనం మాట్లాడడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు మనం ఇట్ ఈస్ స్లైట్లీ ఫ్లాటెడ్ అట్ ద పోస్ట్, దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ షేప్ ఈస్ జియాయిడ్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. జియాయిడ్ అంటే ఎర్త్ లైక్ షేప్ అంటారని చెప్పి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. సో కండిషన్స్ సపోర్టింగ్ లైఫ్ ఏవైతే ఫేవరబుల్ టు సపోర్ట్ లైఫ్ ఏదైతే ఉంటుందో అది మనకి భూమి మీద కనిపించడం అనేది జరుగుతుంది అని చెప్పి మనం మాట్లాడడం అనేది జరిగింది. అందుకే ఎర్త్ అనేది యునిక్ ప్లానెట్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అండ్ ఎర్త్లో 2/3 వాటరే ఉంటుందని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ అవర్ సర్వైవల్ అండ్ ఆక్సిజన్ కూడా ఎర్త్లో దొరుకుతుందని చెప్పుకున్నాం. సో ఎర్త్ని బ్లూ ప్లానెట్ అంటారని కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. దాని తర్వాత మనం ఏం మాట్లాడుకున్నాం? మనం మూన్ గురించి మాట్లాడడం అనేది జరిగింది. రైట్.
ఎర్త్ యొక్క ఓన్లీ న్యాచురల్ శాటిలైట్ అయినటువంటి మూన్ గురించి మాట్లాడుకున్నాం. మూన్ ఈజ్ న్యాచురల్ శాటిలైట్ అండ్ దాంతోపాటు కంపానియన్ ఆఫ్ ఎర్త్ అని చెప్పి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు మూన్కి ఎర్త్కి మధ్య డిస్టెన్స్ 3,84,400 కిలోమీటర్స్ అని చెప్పి మనం మాట్లాడడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు మూన్ యొక్క రొటేషన్ ఈజ్ ఈక్వల్ టు రెవల్యూషన్ అని చెప్పి మనం మాట్లాడడం అనేది జరిగింది. సో టైం టేకెన్ ఈజ్ 27 days. టైం టేకెన్ ఈజ్ జస్ట్ 27 days. అందుకే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మూన్లో మనకి ఒక పార్టే మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద మూన్ విల్ బి విజిబుల్ టు అస్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. రైట్, మూన్ మీద కండిషన్స్ ఫేవరబుల్ ఫర్ లైఫ్ ఉంటాయా అంటే ఉండవు. శాటిలైట్స్ కూడా మనం 2 types, ఒకటి న్యాచురల్ శాటిలైట్స్, రెండవది ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అని చెప్పి మాట్లాడుకున్నాం. ఆర్టిఫిషియల్ శాటిలైట్స్కి ఇన్సాట్, ఎడ్యుసాట్ అనేటటువంటి ఉంటాయి అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. దాని తర్వాత మనం ఏం మాట్లాడుకున్నాం, లైట్ యొక్క స్పీడ్ 3 lakh కిలోమీటర్ పర్ సెకండ్ ఉంటుందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సూర్యుడి నుంచి భూమికి వెలుతురు చేరడానికి 8 minutes పడుతుందని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. వీ ఆల్సో స్పోక్ అబౌట్ ఆస్ట్రాయిడ్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అలాంగ్ విత్ దిస్ ప్లానెట్ సమ్ అదర్ ఆబ్జెక్ట్స్ ఆల్సో రివాల్వ్ అరౌండ్ ద సన్. అపార్ట్ ఫ్రమ్ ద స్టార్స్, ప్లానెట్స్ అండ్ శాటిలైట్స్, దే ఆర్ న్యూమరస్ టైనీ బాడీస్ విచ్ ఆర్ ఆల్సో మూవ్ అరౌండ్ ద సన్. సో అదర్ బాడీస్ ఏంటి అంటే ఆస్ట్రాయిడ్స్ అని చెప్పి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. మార్స్ అండ్ జూపిటర్ మధ్యలో ఇవి కనిపిస్తాయని చెప్పి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. అండ్ మెటీరియరాయిడ్స్ గురించి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. వాట్ ఆర్ దీస్ మెటీరియరాయిడ్స్? దే ఆర్ స్మాల్ పీసెస్ ఆఫ్ రాక్స్ విచ్ మూవ్ అరౌండ్ ద సన్. దోస్ ఆర్ మెటీరియరాయిడ్స్ అని చెప్పుకున్నాం. అండ్ కొన్నిసార్లు ఇవి ఎర్త్ భూమి వాతావరణం అట్మాస్ఫియర్లోకి రావడానికి ట్రై చేస్తాయని చెప్పుకున్నాం. అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫ్రిక్షన్ ఆఫ్ ద ఎయిర్ వల్ల ఇది గెట్ హీటెడ్ అప్ అండ్ దే గెట్ బర్న్ అని చెప్పుకున్నాం. అండ్ దే రిలీజ్ ఎ లైట్ కాల్డ్ మెటీరియాయిడ్ అనేటటువంటి లైట్ని ఎమిట్ చేస్తుందని చెప్పుకున్నాం. అండ్ దిస్ యూనివర్స్ ఈజ్ మేడప్ ఆఫ్ గెలాక్సీస్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ద గెలాక్సీ ఇన్ విచ్ అవర్ సోలార్ సిస్టమ్ ఈజ్ ప్లేస్డ్ ఈజ్ ఆకాశ్ గంగా అని మనం మాట్లాడడం అనేది జరిగింది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ వీ హ్యావ్ రెడ్ ఇన్ అవర్ ఫస్ట్ చాప్టర్. రైట్, సో సెకండ్ చాప్టర్ చూడండి. తర్వాత మనం ఏం మాట్లాడుకోవడం అనేది జరిగిందన్న సెకండ్ చాప్టర్లో గ్లోబ్ గురించి మనం మాట్లాడడం అనేది జరిగింది. గ్లోబ్ ఈజ్ ద ట్రూ మోడల్ ఆఫ్ ద ఎర్త్ అని చెప్పి మనం మాట్లాడడం అనేది జరిగింది. గ్లోబ్స్ మే బి వ్యారీ విత్ సైజ్ అండ్ టైప్ అని చెప్పి మనం మాట్లాడడం అనేది జరిగింది. సమ్ కెన్ బి క్యారీడ్ ఇన్ ద పాకెట్ అండ్ సమ్ కెన్ బి హ్యూజ్, చాలా పెద్దగా ఉంటాయని చెప్పి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు మనం యాక్సిస్ గురించి కూడా మాట్లాడాం. సో గ్లోబ్ ఏదైతే ఉంటుందో గ్లోబ్ ఇలా ఉంటుంది కదా, సో దీన్ని మనం యాక్సిస్ అంటారు. నీడిల్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం యాక్సిస్ అంటామని చెప్పడం అనేది జరిగింది. అండ్ ద 2 points త్రూ విచ్ దిస్ గ్లోబ్ పాసెస్, వాటిని మనం ఏమంటాం, పోల్స్ అంటాం. నార్త్ పోల్, సౌత్ పోల్ అని చెప్పి మనం మాట్లాడడం అనేది జరిగింది. రైట్, సో ద గ్లోబ్ కెన్ బి మూవ్డ్ అరౌండ్ దిస్ నీడిల్. ఈ నీడిల్ చుట్టూ గ్లోబ్ అనేది మూవ్ చేయొచ్చు. ఎలాగా, వెస్ట్ నుంచి ఈస్ట్కి మూవ్ చేయొచ్చు. సో ఎర్త్ కూడా ఇలాగే స్పిన్ అవుతుంది అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో రియల్ ఎర్త్ అలాంటి నీడిల్ అనేది లేకపోయినప్పటికీ ఒక ఇమాజినరీ లైన్ ఉంటుంది, దాన్ని మనం యాక్సిస్ అంటారని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు గ్లోబ్ మధ్యలో ఒక లైన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఈ లైన్నే మనం ఏమంటాము అంటే ఈక్వేటర్ అంటామని చెప్పి మాట్లాడుకున్నాం. ఈక్వేటర్ ఈ 0 degrees లాటిట్యూడ్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది, హారిజెంటల్. సో ఈ ఈక్వేటర్ ఏదైతే ఉంటుందో ఈక్వేటర్ డివైడ్స్ ద ఎర్త్ ఇంటూ 2 equal halves. ఒకటి నార్థన్ హాఫ్, రెండవ సదర్న్ హాఫ్. దీన్ని నార్థన్ హెమిస్ఫియర్ అంటాం, దీన్ని సదర్న్ హెమిస్ఫియర్ అనడం అనేది జరుగుతుందని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ ద ప్యారలల్స్ డ్రాన్ టు దిస్ ఈక్వేటర్కి ప్యారలల్ గా ఉండేటటువంటి లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని లాటిట్యూడ్స్ అంటారని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఈక్వేటర్ 0 degree లాటిట్యూడ్ అయితే పోల్ అనేది 90 degree లాటిట్యూడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో 90 degree లాటిట్యూడ్ నార్త్, 90 degrees లాటిట్యూడ్ సౌత్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. రైట్, సో దాంతోపాటు మనం ఏం మాట్లాడుకోవడం అనేది జరిగింది, ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఏం డిస్కస్ చేసాం, ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్. సో మధ్యలో ఫస్ట్ మనకు ఉండేటటువంటిది ఈక్వేటర్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది, 0 degrees. సో పైన ఉన్నటువంటిది ఏంటి, 20 ఇంపార్టెంట్ లాటిట్యూడ్ 23.5 degrees నార్త్ లాటిట్యూడ్. దీన్నే మనం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. దానిపైన ఉన్నటువంటిది 66.5 degrees నార్త్ లాటిట్యూడ్. దీన్నే మనం ఆర్కిటిక్ సర్కిల్ అంటారని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో వీటి గురించి మనం మాట్లాడడం. సౌత్ లో మనం చూసుకుంటే చూడండి, దీన్ని 23.5 degrees సౌత్ లాటిట్యూడ్ అంటారని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటారని చెప్పుకున్నాం, మకర్ రేఖ. అండ్ ఇది 66.5 degrees సౌత్. దీన్ని మనం అంటార్కిటిక్ సర్కిల్ అంటారని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది
జరిగింది. సో వీటన్నిటి గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. అండ్ వీటిని ఉపయోగించి మనం టైమ్ జోన్స్ను కూడా విడదీసాము. సో ఎలాగా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ ఏదైతే ఉంటుందో ఈ మధ్యలో ఉండేటటువంటి ఏరియాని మనం ఏమని పిలవడం అనేది జరిగింది, ట్రాపికల్ రీజియన్ లేదా టారిడ్ రీజియన్ అంటారని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ట్రాపికల్ రీజియన్ లేదా టారిడ్ రీజియన్ అంటారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అండ్ దానిపైన ఉన్నటువంటిది ఏంటి, టెంపరేట్ జోన్ అంటారని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. నార్త్ టెంపరేట్ జోన్ పైది, సౌత్ టెంపరేట్ జోన్ చిన్నది. వీటి గురించి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. దానిపైన ఉన్నటువంటిది ఫ్రిజిడ్ జోన్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాము, లేదా పోలార్ రీజియన్ అంటారని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఈ పైన ఇక్కడ నార్త్ పోల్ ఉంటే ఈ కింద ఇక్కడ మనకు సౌత్ పోల్ ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. రైట్. దాని తర్వాత మనం ఏం మాట్లాడుకున్నాం, లాంగిట్యూడ్స్. లాటిట్యూడ్స్ అయిపోయిన వెంటనే లాంగిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో లాంగిట్యూడ్స్ అన్లైక్ లాటిట్యూడ్స్ దే ఆర్ వెర్టికల్ లైన్స్ అని చెప్పి మనం మాట్లాడడం అనేది జరిగింది. సో భూమధ్య రేఖ నుంచి దూరం వెళ్ళిపోయేటప్పుడు లాటిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి డిస్టెన్స్ తగ్గుతుంది, కానీ లాంగిట్యూడ్స్ అనేవి ఈక్వల్ డిస్టెన్స్తో ఉంటాయి అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. రైట్. అండ్ దాంతోపాటు మనం ఏం మాట్లాడుకున్నాం లాంగిట్యూడ్స్ గురించి, లాంగిట్యూడ్స్ ఫస్ట్ ఎందుకు ఉపయోగిస్తారు, టైమ్ అండ్ దాంతోపాటు డిస్టెన్స్ కనుక్కోవడానికి, లొకేషన్, ముఖ్యంగా లొకేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కనుక్కోవడానికి, అండ్ దాంతోపాటు టైం ఏదైతే ఉంటుందో టైంను కనుక్కోవడానికి అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో 0 degrees లాటిట్యూడ్ ఈక్వేటర్ ఎలా అవుతుందో 0 degrees లాంగిట్యూడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటాం, ప్రైమ్ మెరిడియన్ అంటాము అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ప్రైమ్ మెరిడియన్ ఈజ్ ఆల్సో కాల్డ్ గ్రీన్విచ్ లాంగిట్యూడ్ అంటారని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ప్రైమ్ మెరిడియన్ డివైడ్స్ దిస్ పర్టిక్యులర్ గ్లోబ్ ఇంటూ 2 halves అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఒకటి ఈస్టర్న్ హెమిస్ఫియర్ అయితే రెండవది వెస్టర్న్ హెమిస్ఫియర్ అవుతుంది అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అందుకే యుఎస్, యూకే వీటిని వెస్టర్న్ నేషన్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. వీటి గురించి మనం మాట్లాడడం అనేది జరిగింది. రైట్. అండ్ నెక్స్ట్ మనం ఏం మాట్లాడుకున్నాం, సో మనకి ఈ తాలూకా గ్రీన్విచ్ లాంగిట్యూడ్కి మనం రైట్ సైడ్ వెళ్తే, సిన్స్ ఎర్త్ స్పిన్స్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్, వెస్ట్ నుంచి ఈస్ట్కి స్పిన్ అవుతుంది కాబట్టి ఇదైతే ఏమవుతుంది, టైం అనేది హెడ్ ఉంటాము, అండ్ మనకి ఇది వస్తే వెనక్కి వస్తే మనం టైం అనేది బిహైండ్ ఉంటుందని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. హెడ్ బిహైండ్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఎంత హెడ్ ఎంత బిహైండ్ గురించి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో ఎర్త్ ఒక రొటేషన్కి ఎంత సమయం పడుతుంది, 24 hours తీసుకోవడం అనేది జరుగుతుంది. సో 360 degrees 24 hours అయితే 15 degrees ఎంత అవుతుంది, 1 hour అవ్వడం అనేది జరుగుతుంది. ఎవ్రీ 15 degrees నువ్వు రైట్ సైడ్ మూవ్ అయితే టైం అనేది 1 hour హెడ్, ఎవ్రీ 15 degrees లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే టైం అనేది 1 hour బిహైండ్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. దాంతోపాటు మనం ఏం మాట్లాడుకోవడం అనేది జరిగింది, 1 degree is equals to 4 minutes అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. వీటన్నిటిని మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. టైం అనేది ఎలా ఫైండ్ చేస్తారు అని చెప్పి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. లాంగిట్యూడ్స్ అండ్ టైం వాటి గురించి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు స్టాండర్డ్ టైం అంటే ఏంటో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది దిస్ పర్టిక్యులర్ చాప్టర్లో. స్టాండర్డ్ టైం అంటే ఏంటో మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ ఇన్కన్వీనియన్స్. సో ఇన్కన్వీనియన్స్ కోసం స్టాండర్డ్ టైం ఒకటి ఇది చేశారు. మన ఇండియాకి ఎగ్జాంపుల్ పెట్టి మనం దాన్ని చెప్పడం అనేది జరిగింది. ఇండియాకి ఎగ్జాంపుల్ మనం ఏం పెట్టాము, ఇండియా విల్ లై ఇన్ 2 లాంగిట్యూడ్స్ బిట్వీన్ 2 లాంగిట్యూడ్స్, 68 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ అండ్ 97 degrees ఈస్ట్ లాంగిట్యూడ్. సో ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉంటుంది కాబట్టి సో అందుకోసం అని చెప్పి ఈస్ట్ లాంగిట్యూడ్స్ మధ్యలో ఉండడం అనేది జరుగుతుంది. సో మనం ఏం కన్సిడర్ చేస్తాం, ఎగ్జాక్ట్గా మధ్యలో ఉండేటటువంటి లాంగిట్యూడ్ ఏదైతే ఉంటుందో 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ ఏదైతే ఉంటుందో దీని మీద ఉండేటటువంటి టైంని మనం ఇండియన్ స్టాండర్డ్ టైంగా గుర్తించడం అనేది జరుగుతుంది అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ వీ హ్యావ్ స్టడీడ్ ఇన్ సెకండ్ చాప్టర్. మనం సెకండ్ చాప్టర్లో చదువుకున్నాం. మరి థర్డ్ చాప్టర్లో మోషన్స్ ఆఫ్ ద ఎర్త్లో మనం ఏం చదువుకున్నాం, ఎర్త్కి 2 types ఆఫ్ మోషన్స్ ఉంటాయని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. 2 types ఆఫ్ మోషన్స్. వాట్ ఆర్ దోస్ 2 types ఆఫ్ మోషన్స్? మోషన్ అంటే మూవ్మెంట్ అని అర్థం, కదలిక అని చెప్పి అర్థం. ఒకటి రొటేషన్ అండ్ దాంతోపాటు రెండవది రెవల్యూషన్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. రొటేషన్ అండ్ రెవల్యూషన్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ద యాక్సెస్ ఆఫ్ ద ఎర్త్ ఏదైతే ఉంటుందో విచ్ ఈజ్ అన్ ఇమాజినరీ లైన్, ఇట్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 66.5 degrees విత్ ఆర్బిటాల్ ప్లేన్ అని మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. దాన్ని కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, ఇది ఎర్త్ అనుకోండి. ఎర్త్ యొక్క యాక్సిస్ ఏదైతే ఉంటుందో యాక్సిస్ అనేది ఇలా మనకు ఉండడం అనేది జరుగుతుంది. ఇది యాక్సిస్. సో ఆర్బిటాల్ ప్లేన్ ఏదైతే ఉంటుందో అది ఇది. సో వీటి మధ్య ఈ యాంగిల్ ఎంత 66.5 degrees ఉండడం అనేది జరుగుతుంది
అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు మనం ఏం మాట్లాడుకున్నాం, సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఎర్త్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో స్పిన్ అవుతుంది అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో సన్ ఏదైతే ఉంటుందో సన్ యొక్క వెలుతురు, సిన్స్ ఎర్త్ ఈజ్ ఇన్ స్పెరికల్ షేప్, ఓన్లీ వన్ పార్ట్, హాఫ్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్కి మాత్రమే వెలుతురు అనేది రావడం అనేది జరుగుతుంది, అదర్ పార్ట్ డార్క్నెస్లో ఉండిపోవడం అనేది జరుగుతుంది అని చెప్పుకున్నాము. సో దిస్ పర్టిక్యులర్ సర్కిల్ ఏదైతే ఉంటుందో ఇలా ఇలా రౌండ్ అవ్వడం అనేది జరుగుతుంది కదా, దీన్ని మనం సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటారని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ నెవర్ కోయిన్సైడ్స్ విత్ ద యాక్సిస్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. దిస్ ఇస్ నార్త్ వన్, దిస్ ఇస్ సౌత్. సో యాక్సిస్ కి ఎగ్జాక్ట్ గా 90 degrees లో కట్ అయ్యేటటువంటిది ఈక్వేటర్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. 0 degrees లాటిట్యూడ్. ఈక్వేటర్ డివైడ్స్ నార్థన్ హెమిస్ఫియర్ సదర్న్ హెమిస్ఫియర్ గా డివైడ్ చేస్తుంది అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ వీ హ్యావ్ స్టడీడ్. అండ్ దాంతోపాటు ఎర్త్ రొటేషన్కి టైం ఎంత పడుతుంది అంటే 24 hours అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఎర్త్ రొటేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ డే అండ్ నైట్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. వెరస్ రెవల్యూషన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ సీజన్స్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో ఎర్త్ రొటేషన్ అనేది అవ్వకపోతే దేర్ విల్ బి నో లైఫ్ ఆన్ ఎర్త్ అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఎర్త్ యొక్క రెవల్యూషన్ గురించి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. రెవల్యూషన్, ఎర్త్ రెవల్యూషన్కి పట్టేటటువంటి సమయం 365 days 6 hours అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. 6 hours అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో ఈ సర్ప్లస్ 6 hours ఏదైతే ఉంటుందో ఇట్ అకౌంట్స్ టు, సో ప్రతి 4 yearsకి 366 days ఒక సంవత్సరానికి ఉంటాయని చెప్పుకున్నాం. ఆ 4th year 366 days ఉన్నటువంటి ఇయర్ ఏదైతే ఉంటుందో దాన్ని లీప్ ఇయర్ అంటామని చెప్పుకున్నాం. ఆ ఎక్స్ట్రా 1 day ఏదైతే ఉంటుందో అది ఫిబ్రవరికి యాడ్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ ఇన్ అన్ ఎలిప్టికల్ ఆర్బిట్ అని చెప్పి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. ఎలిప్టికల్ ఆర్బిట్ అని చెప్పి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఎర్త్ రెవల్యూషన్ వల్ల సీజన్స్ అనేవి ఎలా అక్కర్ అవుతాయని కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. సో ఏం మాట్లాడుకున్నాం, సూర్యుడు, సో మన తాలూకు భూమి ఏదైతే ఉంటుందో భూమి అనేది June 21 ఆ టైంలో ఏం జరగడం అనేది జరిగింది, నార్థన్ హెమిస్ఫియర్ ఏదైతే ఉంటుందో అది సన్కి ఇంక్లైన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో నార్థన్ హెమిస్ఫియర్ సమ్మర్, వింటర్ అనేది సదరన్ హెమిస్ఫియర్లో ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఎగ్జాక్ట్ ఆపోజిట్ December 22nd December అప్పుడు ఏం జరగడం అనేది జరుగుతుంది, సదరన్ హెమిస్ఫియర్ ఈసారి ఎర్త్కి ఇంక్లైన్ అవ్వడం అనేది జరుగుతుంది. నార్థన్ హెమిస్ఫియర్ అని ఉంటుంది. అప్పుడు సదరన్ హెమిస్ఫియర్లో మనకి ఏం జరగడం అనేది జరుగుతుంది, సమ్మర్ ఉంటుంది. మనకి నదరన్ హెమిస్ఫియర్లో వింటర్ అనేది ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ మనం ఏం మాట్లాడుకోవడం అనేది జరిగింది అంటే అదర్ టూ ఇంపార్టెంట్ ఈక్వినాక్స్ గురించి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఈక్వినాక్స్ హ్యాపెన్స్ ఇన్ 2 important times. ఒకటి ఏంటి అంటే 21st March అండ్ రెండవది ఏంటి అంటే 23rd September. 23rd Septemberలో నార్థన్ హెమిస్ఫియర్లో ఏముంటుంది, ఆటమ్ సీజన్ ఉంటే సో సదరన్ హెమిస్ఫియర్లో స్ప్రింగ్ సీజన్. ఇక్కడ 21st March అప్పుడు ఇప్పుడు ఎర్త్ యొక్క రేస్ ఏవైతే ఉన్నాయో ఈ టైంలో ఈక్వినాక్స్ టైంలో ఎలా పడతాయి, సో భూమధ్య రేఖ మీద సరిగ్గా పడ్డం అనేది జరుగుతుందని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అర్థమైందా, నెయిదర్ ద పోల్స్ ఇస్ టిల్టెడ్ టువర్డ్స్ ద సన్ ఇన్ ఈక్వినాక్స్ పీరియడ్. సో ద హోల్ ఎర్త్ ఎక్స్పీరియన్సెస్ ఈక్వల్ డేస్ అండ్ ఈక్వల్ నైట్స్ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. డైరెక్ట్ రేస్ ఆఫ్ ద సన్ ఫాల్ ఆన్ ద ఈక్వేటర్ మీద పడుతుందని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో 23rd September అప్పుడు ఆటమ్ సీజన్ అంటే శరత్ ఋతువు, ఎస్ అంటే స్ప్రింగ్ సీజన్ అంటే మనకేంటి వసంత ఋతువు ఏదైతే ఉంటుందో వసంత ఋతువు. సో 21st March టైంలో ఏమవుతుంది, పైన మనకి వసంత ఋతువు అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే నార్థన్ హెమిస్ఫియర్లో, సదరన్ హెమిస్ఫియర్లో ఆటమ్ సీజన్ అనేది మనకు ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పి ఈక్వినాక్స్ గురించి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ వీ హ్యావ్ స్టడీడ్ ఇన్ 3rd chapter. మరి 4th chapterలో మనం ఏం చదువుకోవడం అనేది జరిగింది, 4th chapterలో మనం కంప్లీట్గా మ్యాప్స్ గురించి చదువుకోవడం అనేది జరిగింది మనం. రైట్, వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ మ్యాప్స్. సో మనకి గ్లోబ్ వల్ల చాలా లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. సో ఆ లిమిటేషన్స్ని పూరించడానికి మ్యాప్స్ అనేవి రావడం అనేది జరిగింది. మ్యాప్స్ ఆర్ ఆఫ్ మెనీ టైప్స్. అందులో ఇంపార్టెంట్ టైప్స్ ఒకటి ఫిజికల్ మ్యాప్స్. ఫిజికల్ మ్యాప్స్ని రిలీఫ్ మ్యాప్స్ అంటారని కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. ఏమంటాము, రిలీఫ్ మ్యాప్స్ అని కూడా అంటారు. సెకండ్ది ఏంటి అంటే పొలిటికల్ మ్యాప్స్ కూడా ఉంటాయని చెప్పి మనం మాట్లాడడం అనేది జరిగింది. ఫిజికల్ మ్యాప్స్ దేని చూపిస్తాయి, ఫిజికల్ ఫీచర్స్, న్యాచురల్ ఫీచర్స్ ఆఫ్ ద ఎర్త్ లైక్ రివర్స్, ఓషన్స్, ప్లాట్యూస్, మౌంటైన్స్ వీటిని చూపిస్తే పొలిటికల్ మ్యాప్స్ స్టేట్స్, కంట్రీస్, టౌన్స్, విలేజెస్ వీటిని చూపిస్తాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం. మూడవది ఏంటి, థిమాటిక్ మ్యాప్స్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఇవి ఒక స్పెసిఫిక్ పర్పస్ గురించి చూపించేటటువంటి మ్యాప్స్ అండి.
సో మ్యాప్స్ ఫోకస్ ఆన్ ఓన్లీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ సచ్ as రోడ్ మ్యాప్స్ కానీ రెయిన్ఫాల్ మ్యాప్స్ కానీ లేకపోతే ఫారెస్ట్ కవర్, ఇండస్ట్రియల్ కవర్, క్రాప్ యూనో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్రాప్స్, వీటన్నిటి గురించి చెప్పేటటువంటి థీమాటిక్ మ్యాప్స్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఎవ్రీ థీమాటిక్ మ్యాప్ విల్ హ్యావ్ ఎ టైటిల్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. దాంతోపాటు కంపోనెంట్స్ ఆఫ్ మ్యాప్స్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. డిఫరెంట్ కంపోనెంట్స్ గురించి మనం ఏం మాట్లాడుకున్నాం, ఫస్ట్ది డిస్టెన్స్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. మ్యాప్ షోస్ డిస్టెన్స్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం, డిస్టెన్స్ చూపించడానికి ఉపయోగపడేది స్కేల్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. దాని తర్వాత మనం ఏం మాట్లాడుకున్నాం, దేర్ విల్ బి టూ బేస్డ్ ఆన్ ద డిస్టెన్స్, దేర్ విల్ బి బేస్డ్ ఆన్ ద స్కేల్, దేర్ విల్ బి టూ టైప్స్ ఆఫ్ మ్యాప్స్. ఒకటి స్మాల్ స్కేల్ మ్యాప్స్, రెండవది లార్జ్ స్కేల్ మ్యాప్స్. స్మాల్ స్కేల్ మ్యాప్స్ లార్జర్ ఏరియాని చూపిస్తే, లార్జ్ స్కేల్ మ్యాప్స్ అనేవి స్మాలర్ ఏరియాని చూపించడానికి ఉపయోగపడతాయి. అండ్ దాంతోపాటు డైరెక్షన్ గురించి కూడా మాట్లాడడం అనేది జరిగింది. ఎవ్రీ మ్యాప్ కంటైన్స్ ఎన్ యారో, అది నార్త్ వైపు చూపించడం అనేది జరుగుతుంది. అదర్ డైరెక్షన్స్ మనం ఈజీగా కనుక్కోవచ్చు, సౌత్, ఈస్ట్, వెస్ట్ మనం ఈజీగా కనుక్కోవచ్చు. 4 డైరెక్షన్స్ ఏమంటాము అంటే కార్డినల్ పాయింట్స్ అంటారని చెప్పి మనం మాట్లాడడం అనేది జరిగింది. కార్డినల్ పాయింట్స్ అని చెప్పి మనం అంటారని మాట్లాడుకున్నాం. అండ్ అదర్ కూడా మనకు ఉండడం అనేది జరుగుతుంది. నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం, సౌత్ వెస్ట్ అంటే నైరుతి, సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం, నార్త్ వెస్ట్ అంటే మనకేంటి వాయువ్యం అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ వీ హ్యావ్ స్టడీడ్. దాని తర్వాత ఇంపార్టెంట్ ఏంటి, సింబల్స్ గురించి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. దెర్ విల్ బి యూనివర్సల్ లాంగ్వేజ్ ఫర్ మ్యాప్స్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. దే ఆర్ కన్వెన్షనల్ సింబల్స్ అంటారు డిఫరెంట్ సింబల్స్ ని అని మనం మాట్లాడుకున్నాం. స్కెచ్ అంటే ఏంటి, రఫ్ మ్యాప్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. రఫ్ డ్రాయింగ్ ఆఫ్ ఎ పర్టికులర్ మ్యాప్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. తర్వాత మనం ఏం మాట్లాడుకున్నాం, ప్లాన్ అని గురించి కూడా మాట్లాడుకున్నాం. ప్లాన్ అనేది ఇట్ ఈస్ ఏ లార్జ్ స్కేల్ మ్యాప్ అండ్ గివ్స్ ఎవ్రీ డీటెయిల్స్ అనేవి ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పి దీని గురించి మనం మాట్లాడడం అనేది జరిగింది. మ్యాప్స్ దిస్ 4th చాప్టర్లో ఇదంతా మనం మాట్లాడుకున్నాం. మరి 5th చాప్టర్లో మనం ఏం మాట్లాడుకున్నాం, 5th చాప్టర్లో మనం మేజర్ డొమైన్స్ ఆఫ్ ద ఎర్త్ గురించి మనం మాట్లాడడం అనేది జరిగింది. మేజర్ డొమైన్స్ ఆఫ్ ద ఎర్త్ గురించి మనం మాట్లాడడం అనేది జరిగింది. దెర్ ఆర్ 4 మేజర్ డొమైన్స్ ఆఫ్ ఎర్త్, దాని గురించి మనం మాట్లాడడం అనేది జరిగింది. ఏంటి 4? ఒకటి ల్యాండ్, రెండవది అదే ల్యాండ్ చెప్పేటటువంటిది లిథోస్పియర్ అంటాం. అండ్ దాంతోపాటు దిస్ ఈజ్ హైడ్రోస్పియర్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది వాటర్ది. అండ్ దిస్ ఈజ్ అట్మాస్ఫియర్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. దేర్ విల్ బి ఏ కామన్ ప్లేస్ వేర్ ఆల్ దీస్ 3 డొమైన్స్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ అని చెప్పుకున్నాం. దిస్ కామన్ డొమైన్ ఏదైతే ఉంటుందో దాన్ని బయోస్పియర్ అంటారని చెప్పి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. బయోస్పియర్ అంటారని చెప్పి మనం మాట్లాడడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఎ నారో జోన్ వేర్ వి ఫైండ్ ల్యాండ్, వాటర్ అండ్ ఎయిర్ టుగెదర్ అని చెప్పి మనం మాట్లాడడం అనేది జరిగింది. సో ఫస్ట్ మనం లిథోస్పియర్ గురించి చదివేటటువంటిది ఏంటి, జియోమార్ఫాలజీ అని చెప్పి మనం చదువుకోవడం అనేది జరిగింది. లిథోస్పియర్ ఏదైతే ఉంటుందో లిథోస్పియర్ కంప్రైజెస్ ఆఫ్ రాక్స్ అండ్ ద రాక్స్ ఆఫ్ ద ఎర్త్ క్రస్ట్ మీద ఉండేటటువంటి రాక్స్, ఎర్త్ లో ఉండే డిఫరెంట్ లేయర్స్ గురించి మాట్లాడాం. ఫస్ట్ ఏంటి కోర్, తర్వాత మ్యాంటిల్, తర్వాత పైన ఉన్నటువంటిది క్రస్ట్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. దీస్ ఆర్ డిఫరెంట్ స్ట్రాటాస్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. దెర్ ఆర్ 2 మేజర్ డివిజన్స్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్. ఒకటి ఏంటి అంటే కాంటినెంట్స్, రెండవది ఏంటి అంటే ఓషన్ బేసిన్స్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. కాంటినెంట్స్, ఓషన్ బేసిన్స్ అంటే ఖండాలు అండ్ దాంతోపాటు మహాసముద్రాలు అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. రైట్. సో హైయెస్ట్ మౌంటైన్ పీక్ అయినటువంటి మౌంట్ ఎవరెస్ట్ ఏదైతే ఉంటుందో, మౌంట్ ఎవరెస్ట్ హైట్ ఎంత 8848.86 మీటర్స్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. అండ్ గ్రేటెస్ట్ డెప్త్ అనేది పసిఫిక్ ఓషన్ లో ఉంటుందని చెప్పుకున్నాం. అది ఎక్కడ ఉంటుంది, మెరియానా ట్రెంచ్ లో ఉంటుంది. దిట్ ఈస్ 11,022 మీటర్స్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. రైట్. సో మన తాలూకా ఇది కాంటినెంట్స్ ల్యాండ్ మాస్ ఏదైతే ఉంటుందో ల్యాండ్ మాస్ ఈక్వల్ హైట్ తో ఉండడం అనేది జరగదు అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. రైట్. ఆల్ ద ఓషన్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ద లెవెల్ ఆఫ్ సీ వాటర్ రిమైన్స్ ద సేమ్ ఎవ్రీవేర్. సీ వాటర్ అనేది సేమ్ గా ఉంటుంది, వేరాజ్ ఎలివేషన్ ఆఫ్ ల్యాండ్ మాత్రం డిఫరెన్షియేట్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ల్యాండ్ యొక్క ఎలివేషన్ ని మనం సీ లెవెల్ తో మనం కాల్కులేట్ చేస్తామని మెజర్ చేస్తామని చెప్పుకున్నాం. రైట్. నెక్స్ట్ చూడండి. తర్వాత మనం కాంటినెంట్స్ గురించి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. దేర్ ఆర్ 7 మేజర్ కాంటినెంట్స్ ఉంటాయని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. రైట్. సో 7 మేజర్ కాంటినెంట్స్ వర్ సెపరేటెడ్ బై లార్జ్ వాటర్ బాడీస్ అని చెప్పుకున్నాం. బట్ ఆల్ ద ఓషన్స్ ఆర్ ఇంటర్లింక్డ్. బట్ కాంటినెంట్స్ అనేవి ఇంటర్లింక్డ్ అంటే కాదు. సో ఫస్ట్ కాంటినెంట్ అండ్ ద బిగ్గెస్ట్ కాంటినెంట్ ఏషియన్ కాంటినెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది లార్జెస్ట్ కాంటినెంట్ అని చెప్పి మనం చెప్పడం అనేది జరిగింది. ఇట్ కవర్స్ 1/3 ఆఫ్ టోటల్ ల్యాండ్ ఏరియా అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు మనం ఏం చెప్పుకున్నాం,
ద కాంటినెంట్ లైస్ ఇన్ ద ఈస్టర్న్ హెమిస్పియర్ లో ఉంటుంది అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది. ఈస్టర్న్ హెమిస్పియర్ అంటే ఏంటి? సో దిస్ పర్టికులర్ ప్రైమ్ మెరిడియన్ ఏదైతే ఉంటుందో లేదా గ్రీన్విచ్ మెరిడియన్ ఏదైతే ఉంటుందో, గ్రీన్విచ్ లాంగిట్యూడ్ ఏదైతే ఉంటుందో దట్ డివైడ్స్ ఎర్త్ ఇంటూ ఈస్టర్న్ హెమిస్పియర్ అండ్ వెస్టర్న్ హెమిస్పియర్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ దిస్ పర్టికులర్ కాంటినెంట్, ఏషియా అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఏషియా ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ యూరప్ త్రూ ఉరల్ మౌంటైన్స్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది. యూరల్ మౌంటైన్స్ ఇన్ ప్రెజెంట్ రష్యా అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. దాంతోపాటు ద కంబైన్డ్ ల్యాండ్ మాస్ ఆఫ్ యూరప్ అండ్ ఏషియా, యూరప్ ఏషియా కలిపి యురేషియా అంటారు అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ కాంటినెంట్ గురించి దేని గురించి మాట్లాడుకున్నాం? యూరప్ గురించి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. యూరప్ ఈజ్ కంపారిటివ్లీ స్మాలర్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. దాంతోపాటు దిస్ కాంటినెంట్ లైస్ ఇన్ ద వెస్ట్ ఆఫ్ ఏషియా, ఏషియాకి వెస్ట్ లో ఉంటుందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో ది కాంటినెంట్ నుంచి పాస్ అయ్యేటటువంటి ఇంపార్టెంట్ లాటిట్యూడ్ ఏంటి? ఆర్కిటిక్ సర్కిల్ ఏదైతే ఉంటుందో అది పాస్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పి మనం మాట్లాడడం అనేది జరిగింది. తర్వాత మనం ఆఫ్రికా గురించి మాట్లాడడం అనేది జరిగింది. ఆఫ్రికా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్ అని చెప్పి మనం మాట్లాడడం అనేది జరిగింది. ఆఫ్రికా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్ అండ్ ఈక్వేటర్, దాంతోపాటు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మూడు పాస్ అవుతాయని చెప్పుకున్నాం. ఈక్వేటర్ అనేది మన తాలూకా ఆఫ్రికాని రెండుగా డివైడ్ చేస్తుంది, 2 halves గా డివైడ్ చేస్తుంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఆఫ్రికాలో ఉండేటటువంటి డిజర్ట్ సహారా డిజర్ట్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ద లాంగెస్ట్ రివర్ ఆన్ ద ప్లానెట్ దట్ ఈస్ రివర్ నైల్, రివర్ నైల్ కూడా పాస్ అవుతుందని చెప్పుకున్నాం. రివర్ నైల్ ఈజ్ ఆల్సో కాల్డ్ లైఫ్ లైన్ ఆఫ్ ఈజిప్ట్ అంటారని కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు మనం ఏం మాట్లాడుకున్నాం? నార్త్ అమెరికా గురించి మాట్లాడడం అనేది జరిగింది. నార్త్ అమెరికా ఇస్ ద థర్డ్ లార్జెస్ట్ కాంటినెంట్ అని చెప్పి మనం మాట్లాడడం అనేది జరిగింది, రైట్. అండ్ ఒక సౌత్ అమెరికాతో ఎలా సెపరేట్ చేయబడుతుంది? వెరీ నారో స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ దట్ ఈస్ ఇస్తమస్. దిస్ నారో స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ దట్ సెపరేట్స్ టూ ల్యాండ్ మాసెస్ ని ఏమంటాము? ఇస్తుమస్ అంటారని చెప్పుకున్నాం. ఇస్తుమస్ ఆఫ్ పనామాతో డివైడ్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. దిస్ లైస్ కంప్లీట్లీ ఇన్ ద నార్థర్న్ అండ్ వెస్టర్న్ హెమిస్ఫియర్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఓషన్స్, 3 ఓషన్స్ అరౌండ్ దిస్ పర్టికులర్ నార్త్ అమెరికా అని చెప్పుకున్నాం. ఫస్ట్ అట్లాంటిక్ ఓషన్, తర్వాత పసిఫిక్ ఓషన్, తర్వాత ఆర్కిటిక్ ఓషన్ అని చెప్పి మనం మాట్లాడడం అనేది జరిగింది. తర్వాత మనం సౌత్ అమెరికా గురించి మాట్లాడడం అనేది జరిగింది. సౌత్ అమెరికాలో ద లార్జెస్ట్ రివర్ దట్ ఈస్ అమెజాన్ రివర్ ఏదైతే ఉంటుందో అది పాస్ అవుతుందని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఇట్ లైస్ మోస్ట్లీ ఇన్ ద సదరన్ హెమిస్ఫియర్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. వరల్డ్స్ లాంగెస్ట్ మౌంటైన్ రేంజెస్ అయినటువంటి యాండీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా సౌత్ అమెరికాలో త్రూఅవుట్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఉంటాయని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. తర్వాత ఐలాండ్ కాంటినెంట్ అయినటువంటి ఆస్ట్రేలియా, ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఇట్ లైస్ ఇన్ ద ఎంటైర్లీ ఇన్ ద సదరన్ హెమిస్ఫియర్, ఇది కంప్లీట్ గా సదరన్ హెమిస్ఫియర్ లోనే ఉంటుంది అని చెప్పి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. ఆల్ సైడ్స్ ఓషన్స్ లోనే నిండిపోయి ఉంటుందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అండ్ అంటార్క్టికా గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. కంప్లీట్లీ ఇన్ ద సదరన్ హెమిస్ఫియర్ లో ఉంటుంది అండ్ ఇట్ ఈస్ అ హ్యూజ్ కాంటినెంట్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఇట్ ఇస్ లైస్ సౌత్ పోల్ ఏదైతే ఉంటుందో ఇట్ లైస్ ఆల్మోస్ట్ అట్ ద సెంటర్ ఆఫ్ దిస్ పర్టికులర్ కాంటినెంట్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ దాని తర్వాత మనం ఏం మాట్లాడుకున్నాం? ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద సౌత్ పోలార్ రీజన్ లో ఉంటుందని చెప్పుకున్నాం. డిఫరెంట్ పర్మనెంట్ హ్యూమన్ సెటిల్మెంట్స్ లేనప్పటికీ డిఫరెంట్ కంట్రీస్ ఇక్కడ రీసెర్చ్ స్టేషన్స్ అనేవి ఏర్పాటు చేశాయని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఇండియా కూడా రీసెర్చ్ స్టేషన్స్ ని ఏర్పాటు చేసింది. ఇండియన్ రీసెర్చ్ స్టేషన్స్ మైత్రి 1 అండ్ దాంతోపాటు దక్షిణ్ గంగోత్రి అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ వీ ఆల్సో స్పోక్ అబౌట్ హైడ్రోస్పియర్ గురించి మనం మాట్లాడుకున్నాం. యాజ్ పార్ట్ ఆఫ్ ఇండియా మన తాలూకా ఎర్త్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్లూ ప్లానెట్ అని చెప్పి అంటారని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. 71% ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ ఈజ్ ఫిల్డ్ విత్ వాటర్ అని చెప్పుకున్నాం. ఓన్లీ 29% మాత్రమే ల్యాండ్ తో కవర్ అయి ఉంటుంది అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది, రైట్. ఈ 71% లో కూడా ఆల్మోస్ట్ 97% ఆఫ్ వాటర్ ఆన్ ఎర్త్ ఈజ్ సెలైన్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది సాల్టీ అని చెప్పుకున్నాం. అండ్ 3% లో కూడా చాలా వరకు మనకి ఫ్రెష్ వాటర్ ఫ్రెష్ వాటర్ అనేది రిమైనింగ్ 3 వాటరే ఫ్రెష్ వాటర్, 3% ఫ్రెష్ వాటర్ ఉంటుంది. ఆ ఫ్రెష్ వాటర్ కూడా గ్లేషియర్స్ అండ్ ఐస్ షీట్స్ ఫామ్ లో ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది, రైట్. సో బ్లూ ప్లానెట్ అయినప్పటికీ ఎర్త్ లో వాటర్ స్కేర్సిటీ ఉందని మనం మాట్లాడుకున్నాం. అండ్ దాంతోపాటు ఓషన్స్ గురించి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఓషన్స్ ఆర్ ద మేజర్ పార్ట్ ఆఫ్ హైడ్రోస్పియర్ అని మాట్లాడుకున్నాం. అండ్ దేర్ ఆల్ ద ఓషన్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్, ఆల్ ద కాంటినెంట్స్ ఆర్ నాట్ ఇంటర్ కనెక్టెడ్ బట్ ఆల్ ద ఓషన్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఓషన్ వాటర్స్ ఆర్ ఆల్వేస్ మూవింగ్. ద మూమెంట్ ఆఫ్ వాటర్ ఓషన్స్ ఏవైతే ఉంటాయో ఓషన్ వాటర్స్ ఏవైతే ఉన్నాయో అవి 3 types అని చెప్పుకున్నాం. అవి ఏంటంటే టైడ్స్ అండ్ దాంతోపాటు వేవ్స్ అండ్ దాంతోపాటు ఓషన్ కరెంట్స్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. ద ఫస్ట్ మేజర్ ఓషన్స్ ఆర్ ఇన్ ద పసిఫిక్ ఓషన్. సో ఓషన్స్ ఫస్ట్ ద మేజర్ ఓషన్స్ ఏంటి అంటే పసిఫిక్ ఓషన్,
దాని తర్వాత అట్లాంటిక్ ఓషన్, దాని తర్వాత ఇండియన్ ఓషన్, దాని తర్వాత సదరన్ ఓషన్, దాని తర్వాత ఆర్కిటిక్ ఓషన్. దీన్ని మనం మాట్లాడడం అనేది జరిగింది. పసిఫిక్ ఓషన్ ఏ షేప్ లో ఉండడం అనేది జరుగుతుందని మాట్లాడుకున్నాం, సర్క్యులర్ షేప్ లో ఉంటుందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అదే అట్లాంటిక్ ఓషన్ ఏదైతే ఉంటుందో ఎస్ షేప్ లో ఉంటుందని మాట్లాడుకున్నాం. ఇండియన్ ఓషన్ ఏదైతే ఉంటుందో అది ట్రయాంగులర్ షేప్ లో ఉంటుందని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ద డీపెస్ట్ పాయింట్ ఆన్ ఎర్త్ ఈస్ మెరియానా ట్రంచ్, అది పసిఫిక్ ఓషన్ లో ఉంటుందని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. రైట్. సో కాంటినెంట్ సరౌండింగ్ పసిఫిక్ ఓషన్ మనం ఏషియా సరౌండ్ చేస్తుందని చెప్పి మాట్లాడుకున్నాం, ఆస్ట్రేలియా సరౌండ్ చేస్తుందని మాట్లాడుకున్నాం, నార్త్ అమెరికా సరౌండ్ చేస్తుంది అండ్ సౌత్ అమెరికా కూడా సరౌండ్ చేస్తుందని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ అట్లాంటిక్ ఓషన్ అనేది ఎస్ షేప్ లో ఉంటుంది. అట్లాంటిక్ ఓషన్ యొక్క కోస్ట్ ఏదైతే ఉంటుందో కోస్ట్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఇండెంటెడ్ కోస్టల్ లైన్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో గజిబిజిగా ఉండడం అనేది జరుగుతుంది, దానివల్ల అక్కడ ట్రేడ్ అనేది డెవలప్ అవ్వడం అనేది జరిగింది అని చెప్పి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. దాంతోపాటు మనం ఇండియన్ ఓషన్ గురించి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ద ఓన్లీ ఓషన్ దట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ కంట్రీ, దట్ ఈస్ ఇండియా. ఇండియా పేరుతో ఉన్నటువంటి ఇది, దాని గురించి మనం మాట్లాడుకున్నాం. సౌత్ ఓషన్ గురించి, సదరన్ ఓషన్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అంటార్క్టికా ఓషన్ కి దగ్గర ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు 60 degrees సౌత్ లాటిట్యూడ్ వరకు ఇది ఎక్స్టెండ్ అవుతుందని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఆర్కిటిక్ ఓషన్ గురించి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. ఆర్కిటిక్ సర్కిల్ దగ్గర ఇది ఉండడం అనేది, విత్ ఇన్ ద ఆర్కిటిక్ సర్కిల్ ఉండడం అనేది జరుగుతుందని చెప్పి మాట్లాడుకున్నాం. అండ్ ఇట్ సరౌండ్స్ ద నార్త్ పోల్, నార్త్ పోల్ ని సరౌండ్ చేస్తుంది అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు మనం అట్మాస్ఫియర్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఎర్త్ ఈస్ సరౌండెడ్ బై ఎ లేయర్ ఆఫ్ గ్యాస్ దట్ వి కాల్ అట్మాస్ఫియర్ అంటారని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఇట్ ప్రొవైడ్స్ అస్ ద ఎయిర్ వి బ్రీత్, మనం పీల్చేటటువంటి ఎయిర్ అది ప్రొవైడ్ చేస్తుందని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అట్మాస్ఫియర్స్ ఎక్స్టెండ్స్ అప్ టు ఏ హైట్ ఆఫ్ 1600 kilometers అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు 5 లేయర్స్ మన తాలూకు అట్మాస్ఫియర్ ఏదైతే ఉంటుందో దానిలో ఉంటాయని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో ఫ్రమ్ ద గ్రౌండ్ వన్ ఈజ్ ట్రోపోస్ఫియర్, ట్రోపోస్ఫియర్ తర్వాత స్ట్రాటోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్ తర్వాత మీసోస్ఫియర్, మీసోస్ఫియర్ తర్వాత థర్మోస్ఫియర్, థర్మోస్ఫియర్ తర్వాత ఎగ్జోస్ఫియర్. వీటి గురించి మనం మాట్లాడడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఎర్త్స్ అట్మాస్ఫియర్ ఇస్ కంపోజ్డ్ మెయిన్లీ ఆఫ్ నైట్రోజన్, నైట్రోజన్ తర్వాత ఆక్సిజన్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. 99% ఆఫ్ క్లీన్ డ్రై ఎయిర్ లో ఇది ఉంటుందని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. నైట్రోజన్ అనేటటువంటి 78% ఉంటే ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో 21% ఉంటుంది. అదర్ 1% అదర్ గ్యాసెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఆర్గాన్ కానీ అండ్ అదర్ గ్యాసెస్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్లాంట్స్ యొక్క సర్వైవల్ కి అవసరమైనప్పటికీ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైతే ప్రమాదం అని చెప్పుకున్నాం. కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే గ్లోబల్ వార్మింగ్ కి కాజ్ అవుతుందని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఎందుకు? కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎ గ్రీన్ హౌస్ గ్యాస్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ మీన్స్ ద గ్యాసెస్ ద ట్రాప్ హీట్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది ఎర్త్ అట్మాస్ఫియర్ లో హీట్ ని దాచేస్తుంది అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు మనం ఇంకొకటి ఏం మాట్లాడుకున్నాం, డెన్సిటీ ఆఫ్ ద ఎయిర్ ఏదైతే ఉంటుందో, అట్మాస్ఫియర్ ఏదైతే ఉంటుందో ఇట్ వేరీస్ విత్ హైట్, ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ విత్ ద ఆల్టిట్యూడ్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు మనం ఏం మాట్లాడుకున్నాం, అందుకే ఈ డెన్సిటీ అనేది ఇది అవ్వడం వల్లే పైకి వెళ్ళేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఊపిరి అనేది తీసుకోవడంలో ఇబ్బంది పడతారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అండ్ దాంతోపాటు ఈవెన్ ప్రెజర్ కూడా ఆల్టిట్యూడ్స్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ మాట్లాడుకున్నాం. ఆల్టిట్యూడ్ పెరుగుతున్న కొద్దీ ప్రెజర్ ఏదైతే ఉంటుందో ప్రెజర్ తగ్గడం అనేది జరగడం అనేది జరుగుతుంది అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. రైట్. అండ్ దాంతో పాటు మనం ఏం మాట్లాడుకోవడం అనేది జరిగింది, టెంపరేచర్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఆల్టిట్యూడ్ ఇంక్రీజ్ అయితే టెంపరేచర్ అనేది తగ్గుతుంది అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. దీస్ 3 things మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. విండ్ డైరెక్షన్ ఎప్పుడు హై ప్రెజర్ టు లో ప్రెజర్ అనేది ఉంటుంది అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అందుకే హై ప్రెజర్ అంటే కింద ఉండేటటువంటిది ప్రెజర్, ఆల్టిట్యూడ్ తక్కువ, అందుకే విండ్ డైరెక్షన్ ఏదైతే ఉందో కింద నుంచి పైకి ఉండడం అనేది జరుగుతుందని కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. బయోస్పియర్ అంటే ఏంటో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. బయోస్పియర్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది, బయోస్పియర్ ఇస్ ఎ నారో జోన్ ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ దీస్ 3 zones, దట్ ఈస్ లిథోస్పియర్, హైడ్రోస్పియర్ అండ్ దాంతోపాటు అట్మాస్ఫియర్. రైట్. సో హైడ్రోస్పియర్ ఉండడం వల్లే ఇట్ మేక్స్ దిస్ ప్లానెట్ వెరీ యూనిక్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సెవరల్ స్పీసీస్ ఆఫ్ ఆర్గానిజమ్స్, మనం మైక్రోబ్స్ నుంచి బ్యాక్టీరియా నుంచి హ్యూజ్ మ్యామల్స్ వరకు ఈ బయోస్పియర్ లో ఉంటాయని చెప్పుకున్నాం. ద ఆర్గానిజమ్స్ ఇన్ ద బయోస్పియర్ కెన్ బి డివైడెడ్ ఇంటూ మేజర్లీ ఇంటూ 2 types, దట్ ఈస్ ఒకటి ప్లాంట్ కింగ్డమ్ అండ్ దాంతోపాటు యానిమల్ కింగ్డమ్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ద 3 domains ఆఫ్ ద ఎర్త్ దే ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్, దాంతోపాటు దే ఇన్ఫ్లుయెన్స్ ఈచ్ అదర్, దే ఎఫెక్ట్ ఈచ్ అదర్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. దానికి ఎగ్జాంపుల్స్ కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. రైట్.
సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ వీ హ్యావ్ స్టడీడ్ సో ఫార్ అండి. సో ఇంత టైం నేను ఎందుకు తీసుకుంటున్నానంటే, మల్టిపుల్ టైమ్స్ ఎందుకు చెప్తున్నానంటే అది మీకోసమే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో మేక్ యూజ్, అర్థమైందా? మల్టిపుల్ టైమ్స్ వినండి, మల్టిపుల్ టైమ్స్ ఫాలో అవుతూ ఉండండి. రైట్, ఇప్పుడు మరి మన చాప్టర్ 6th చాప్టర్లోకి వెళ్దాం, జాగ్రత్తగా వినాలి నాన్న. రైట్, మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ద ఎర్త్. ఇక్కడ కింద ఉండేటటువంటి పిక్చర్ మీకు చూడండి. సో దిస్ పిక్చర్లో మనకి మేజర్ ల్యాండ్ ఫార్మ్స్, చాలా ఇంపార్టెంట్ ల్యాండ్ ఫార్మ్స్ అనేవి కనిపిస్తున్నాయి. లైక్ మౌంటైన్ రేంజెస్ కానీ, ప్లాట్యూస్ కానీ, లేకపోతే ప్లెయిన్స్ కానీ, లేకపోతే ట్రిబ్యూటరీ రివర్, ఉపనది అంటాం, రివర్ అంటే నది, లేక్ కానీ, లేకపోతే ఇదిగోండి ఇక్కడ మౌంటైన్ కానీ కనిపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ హిల్ అనేది కనిపించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు దిస్ ఈజ్ డిస్ట్రిబ్యూటరీ, దిస్ ఈజ్ మౌత్ ఆఫ్ రివర్, దిస్ ఈజ్ పెనున్సులా. చూడండి, టూ ల్యాండ్ మాసెస్ని కలిపేటటువంటిది ఇస్తమస్ అని చెప్పుకున్నామా, ఇస్తమస్. ఇదిగోండి ఇది కోస్ట్, ఇదిగోండి ఇక్కడ స్ట్రైట్, ఇదొక వాటర్ బాడీ, ఇదొక వాటర్ బాడీ కలిపేటటువంటిది స్ట్రైట్. ఐలాండ్ చుట్టూ, ఇఫ్ ఎ ల్యాండ్ మాస్ ఇస్ సరౌండెడ్ బై వాటర్ బాడీస్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఐలాండ్ అండం అనేది జరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ బేసిన్ ఉండడం అనేది జరుగుతుంది. వీటన్నిటి గురించి మనం ఈ పర్టికులర్ చాప్టర్లో మాట్లాడతాం, జాగ్రత్తగా వినాలి. యూ విల్ నోటీస్ దట్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఈజ్ నాట్ ద సేమ్ ఎవ్రీవేర్. లాస్ట్ క్లాస్లోనే మనం చెప్పుకున్నాం, ఓషన్ లెవెల్ ఏదైతే ఉంటుందో అది మీన్ అని చెప్పుకున్నాం, అంటే సేమ్గా ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. బట్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో, ల్యాండ్ యొక్క ఎలివేషన్ అనేది సిమిలర్గా ఉంటుందా, ప్రతి దగ్గర త్రూఅవుట్ ఉండడం అనేది జరగదు, ఇరెగ్యులర్గా ఉండడం అనేది జరుగుతుంది. ద ఎర్త్ హ్యాస్ అన్ ఇన్ఫినిట్ వెరైటీ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్. భూమి మీద దెర్ ఆర్ మెనీ వెరైటీస్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్, చాలా ల్యాండ్ ఫార్మ్స్ అనేవి ఉంటాయి. సమ్ పార్ట్స్ ఆఫ్ ద లిథోస్పియర్ మే బి రఫ్డ్ అండ్ సమ్ ఆర్ ఫ్లాట్. సో లిథోస్పియర్ అంటే మనం చెప్పుకున్నామా లాస్ట్ మేజర్ డొమైన్స్ ఆఫ్ ద ఎర్త్ మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఏమని చెప్పుకున్నాము, దిస్ ఈజ్ లిథోస్పియర్, ద రాకీ మెటీరియల్. దిస్ ఈజ్ హైడ్రోస్పియర్, వాటర్తో ఉన్నటువంటిది. దిస్ ఈజ్ అట్మాస్ఫియర్ అని మనం చెప్పుకోవడం అనేది జరిగింది. వేర్ దీస్ త్రీ ఇంటర్సెక్ట్, దాన్ని మనం బయోస్పియర్ అంటామని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అయితే లిథోస్పియర్ వేర్ దేర్ ఈస్ సాలిడ్ పోర్షన్, ద సాలిడ్ పోర్షన్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ కాల్డ్ లిథోస్పియర్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఇట్ కంప్రైజెస్ ఆఫ్ ద రాక్స్ ఆఫ్ ద ఎర్త్ క్రస్ట్ అండ్ ద థిన్ లేయర్స్ ఆఫ్ ద సాయిల్ అని చెప్పి, అండ్ న్యూట్రియంట్ ఎలిమెంట్స్ అని కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. చూడండి, దిస్ లిథోస్పియర్ అక్కడక్కడ రగ్డ్గా ఉంటుంది, మీకు ఇక్కడ చూడండి రగ్డ్గా ఉండడం అనేది జరుగుతుంది. వెరాస్ కొన్ని దగ్గర ఫ్లాట్గా ఉండడం అనేది జరుగుతుంది. చూడండి ప్లెయిన్స్ దగ్గర ఎలా ఫ్లాట్గా ఉండడం అనేది జరిగిందో. దీస్ ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ రిజల్ట్ ఆఫ్ టూ ప్రాసెస్. ఈ ల్యాండ్ ఫార్మ్స్ అనేవి ఎలా ఏర్పడతాయి, ఇలా డిఫరెంట్గా ఎందుకున్నాయి, బికాస్ ఆఫ్ టూ ప్రాసెసెస్ అండి. ఒకటి చూడండి, యూ విల్ బి అమేజ్ టు నో దట్ ద గ్రౌండ్ యు ఆర్ స్టాండింగ్ ఆన్ ది స్లోలీ మూవింగ్. మనం ఏదైతే భూమి మీద నిల్చున్నామో, నేల ఏదైతే ఉంటుందో అది మెల్లగా మూవ్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. విత్ ఇన్ ద ఎర్త్ ఏ కంటిన్యూస్ మూమెంట్ ఈస్ టేకింగ్ ప్లేస్. సో భూమి పొరల లోపల సో కంటిన్యూస్ గా ఒక మూమెంట్ అనేది ఉంటూ ఉండడం అనేది జరుగుతుంది, భూమి కదలాడుతూ ఉండడం అనేది జరుగుతుంది. ద ఫస్ట్ ఆర్ ద ఇంటర్నల్ ప్రాసెస్ లీడ్స్ టు అప్లిఫ్ట్మెంట్ అండ్ సింకింగ్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ ఎట్ సెవరల్ ప్లేసెస్. సో దిస్ పర్టికులర్ ఇంటర్నల్ ప్రాసెస్ వల్ల సమ్ పార్ట్స్ అప్లిఫ్ట్మెంట్ అనేది జరగడం అనేది జరుగుతుంది, అండ్ సమ్ సింక్ అవ్వడం అనేది జరుగుతుంది, ఇలా కిందకు రావడం అనేది జరుగుతుంది. సో మనకి ఏం ఏర్పడడం అనేది జరుగుతుంది, మౌంటైన్స్ అండ్ దాంతోపాటు లోయలు ఏవైతే ఉన్నాయో ఏర్పడడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, ఇంటర్నల్ ప్రాసెస్. అర్థమైందా? చూడండి ఇక్కడ చూడండి, హిల్ గురించి చెప్పడం అనేది జరిగింది. హిల్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎ ల్యాండ్ సర్ఫేస్ దట్ రైజెస్ హయ్యర్ దాన్ ద సరౌండింగ్ ఏరియా. సరౌండింగ్ ఏరియాలో ఉందనుకోండి, సో హిల్ అంటే కొద్దిగా ఎలివేట్ అయితే దాన్ని హిల్ అనడం అనేది జరుగుతుంది. జనరలీ ఏ స్టీప్ హిల్ విత్ అన్ ఎలివేషన్ ఆఫ్ మోర్ దెన్ 600 meters. సో 600 meters కంటే ఎక్కువ ఎలివేషన్తో ఉన్నటువంటి స్టీప్ హిల్ని ఏమంటాం మనం, మౌంటైన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం, పర్వతం అనేటటువంటి పేరుతో పిలుస్తాం. నేమ్ సమ్ మౌంటైన్స్ విత్ హైట్ ఆఫ్ మోర్ దెన్ 8000 meters. లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నామా, ఏం నేర్చుకున్నాం, ఎవరెస్ట్ యొక్క హైట్ 8848 meters ఉంటుందని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఏషియన్ సబ్ కాంటినెంట్లో ఉంటుందని చెప్పి మాట్లాడుకున్నాం. సో ఎవరెస్ట్ ఈజ్ ఏ మౌంటైన్. అర్థమైందా? హిల్ అంటే నార్మల్ ఎలివేషన్ ఉంటే హిల్, అదే 600 meters కంటే ఎక్కువ ఎలివేషన్ ఉంటే దాన్ని మౌంటైన్ అంటారని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. సో ఇంటర్నల్ ప్రాసెస్ ద్వారా ఎర్త్ అనేది మూమెంట్ అవుతుందని చెప్పాం. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్టర్నల్ ప్రాసెస్ ద్వారా కూడా ఎర్త్ యొక్క మూమెంట్ అనేది ఉండడం అనేది జరిగింది అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ద కంటిన్యూస్ వేరింగ్ డౌన్ అండ్ రీబిల్డింగ్ ఆఫ్ ద ల్యాండ్ సర్ఫేస్. సో కంటిన్యూస్ గా ఎర్త్ అనేది వేర్ డౌన్ అవ్వడం అనేది జరిగింది, నేల అనేది ఒరిగిపోతూ ఉండడం అనేది జరుగుతుంది, జారడం అనేది జరుగుతుంది. ద వేరింగ్ అవే ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ ఇస్ కాల్డ్ ఎరోజన్.
అంటాం. ఎర్త్ అనేది ఎర్త్ పైన ఉన్నటువంటి సాయిల్ ఏదైతే ఉంటుందో సాయిల్ ఎర్త్ క్రస్ట్ ఏదైతే ఉంటుందో అది మెల్లగా ఒరిగిపోతూ ఉంటే ఇలా ఇలా టువర్డ్స్ స్లోప్ టువర్డ్స్ స్టీప్ జారిపోతూ ఉంటే దాన్ని ఎరోజన్ అంటాం. The surface is being lowered by the process of erosion and rebuilt by the process of deposition. చూడండి, ఒక సర్ఫేస్ అనేటటువంటిది ఇక్కడ ఉండేటటువంటి అక్యుములేట్ అయినటువంటి సాయిల్ ఏదైనా వర్షం పడి కానీ ఏదైనా ఇలా జారింది అనుకోండి, ఇక్కడ ఏం ఏర్పడడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ లోవర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఎరోజన్ ద్వారా లోవర్ అవుతుంది. అండ్ దిస్ పర్టిక్యులర్ ఇదేదైతే ఉంటుంది ఇక్కడ డిపాజిట్ అయింది అనుకోండి, దాన్ని ఏమంటాము ఎక్యుములేషన్ అంటాం, డిపాజిషన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో దిస్ ఇక్కడ ఎరోడ్ అయినటువంటిది ఒక దగ్గర ఎక్యుములేట్ అయితే దాన్ని డిపాజిషన్ అంటాం. These two processes are carried out by running water, ice and wind. సో ఈ టూ ప్రాసెస్ కూడా బోత్ ఎరోజన్ అండ్ దాంతోపాటు డిపాజిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎరోజన్ అండ్ దాంతోపాటు డిపాజిషన్, దీస్ టూ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ క్యారీడ్ అవుట్ బై వాటర్ ఒకటి నీరు అండ్ దాంతోపాటు ఐస్ ఒకటి అండ్ దాంతోపాటు విండ్ పవనం ఏదైతే ఉంటుందో విండ్. Broadly, we can group different landforms depending on elevation, slope as mountains, plateaus and plains. So, landforms depending on their elevation batti, depending on their slope batti, steep batti, మనం దాన్ని ఎలా డివైడ్ చేస్తాం? మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లేన్స్. మౌంటైన్స్ కి ఎక్కువ ఎలివేషన్ అనేది ఉంటుంది, ప్లాట్యూస్ కి కొంత ఎలివేషన్ ఉంటుంది, ప్లేన్స్ అనేది గ్రౌండ్ మీద ఉండడం అనేది జరుగుతుంది. ఎలివేషన్ అనేది అసలు ఉండదు. Right? So this is about mountains, plateaus and plains. First is mountains గురించి చూద్దాం. చూడండి, a mountain is any natural elevation of the earth surface. Natural elevation of the earth surface. కొద్దిగా ఉంటే హిల్ అంటాం, కాకపోతే 600 meters కంటే ఎక్కువ ఉంటే మౌంటైన్ అంటాం. The mountains may have a small summit and a broad base. సో చూడండి, ఇది మౌంటైన్ అనుకోండి, ఇక్కడ చూడండి మీకు కనిపిస్తూ ఉంటుంది, నేను కింద పిక్చర్లో చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను ఎందుకు గీయడం. చూడండి, మౌంటైన్ ఏదైతే ఉంటుందో సమిట్ అంటే ఈ చివర ఉన్నటువంటి శిఖరం అని అర్థం. సో సమిట్ అనేది ఇలా ఉంది. బేస్ చూడండి ఎంత బ్రాడ్గా ఉండడం అనేది జరిగిందో, బేస్ అనేది చాలా బ్రాడ్గా ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ కన్సిడరబుల్లీ హయ్యర్ దాన్ ద సరౌండింగ్ ఏరియా కంటే హైట్లో ఉండడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ మౌంటైన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో మౌంటైన్స్ ఆర్ ఈవెన్ హయ్యర్ దాన్ ద క్లౌడ్స్. మేఘాల కంటే కొన్ని తాలూకు పర్వతాలు ఏవైతే ఉంటాయో హైట్లో ఉండడం అనేది జరుగుతుందంట. As you go higher, the climate becomes colder. సో మీరు హైట్ కి వెళ్తున్న కొద్దీ, అధిరోహిస్తున్న కొద్దీ, సో ఈ తాలూకా పర్వతం ఎక్కుతున్న కొద్దీ క్లైమేట్ చూస్తే మనకి తగ్గడం అనేది జరుగుతుంది. అందుకే మౌంటైన్ కవర్ ఏదైతే ఉంటుందో అది స్నోతో నిండి ఉండడం అనేది జరుగుతుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నామా, ఏం చెప్పుకున్నాం? టెంపరేచర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆల్టిట్యూడ్ అని చెప్పుకున్నామా, హైట్ గురించి చెప్పుకున్నాం. లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం, మీకు గుర్తుందా? డెన్సిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆల్టిట్యూడ్. సో మనకి హైట్ పెరుగుతున్న కొద్దీ డెన్సిటీ అనేది తగ్గిపోతుంటుంది, హైట్ పెరుగుతున్న కొద్దీ టెంపరేచర్ అనేది తగ్గిపోతుంటుంది, హైట్ పెరుగుతున్న కొద్దీ ప్రెజర్ ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గడం అనేది జరుగుతుంది అని చెప్పి ఆ మూడు థింగ్స్ నేను చెప్పాను. మనం రివిజన్ దానిలో కూడా ఫస్ట్లో కూడా మనం డిస్కస్ చేసాం. చూడండి, అందుకే నేను ప్రతి చాప్టర్ ముందు రివిజన్ అనేది మల్టిపుల్ టైమ్స్ చేస్తున్నాను. ఎందుకు అంటే లాస్ట్ చాప్టర్లో ఉంది నెక్స్ట్ చాప్టర్స్కి ఇంటర్లింక్ అనేది అవుతూ ఉంటుంది కాబట్టి. రైట్? చూడండి, ఇన్ సమ్ మౌంటైన్స్ దేర్ ఆర్ పర్మనెంట్లీ ఫ్రోజన్ రివర్స్ ఆఫ్ ఐస్. కొన్ని తాలూకా పర్వతాల్లో సో ఐస్ అనేది కంప్లీట్ గా ఫ్రీజ్ అయిపోయి ఉండడం అనేది జరుగుతుంది. ఆ ఐస్ ఫ్రోజన్ రివర్స్ ఆఫ్ ఐస్ ని గ్లేషియర్స్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. దేర్ ఆర్ సమ్ మౌంటైన్స్ యూ కెనాట్ సీ యాజ్ దే ఆర్ అండర్ ద సీ. సో మనకు కనిపించేటటువంటి పర్వతాలే కాదు, కనిపించినటువంటి పర్వతాలు కూడా ఉంటాయంట. ఎక్కడ ఉంటాయంటండి? సముద్రం లోపల మనకి ఉండడం అనేది జరుగుతుంది, బినీత్ ద సీ ఉండడం అనేది జరుగుతుంది. బికాస్ ఆఫ్ హార్ష్ క్లైమేట్స్ వల్ల లెస్ పీపుల్ లివ్ ఇన్ ద మౌంటేనియస్ ఏరియాస్. సో మౌంటేనియస్ ఏరియాస్లో లైఫ్ అనేది చాలా హార్డ్గా ఉండడం అనేది జరుగుతుంది, కష్టంగా ఉండడం అనేది జరుగుతుంది, టఫ్గా ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు లీడ్ లైఫ్ ఇన్ ద మౌంటేనియస్ ఏరియాస్. అందుకే మౌంటేనియస్ ఏరియాస్లో పాపులేషన్ తక్కువ ఉంటుంది కంపేర్ టు ప్లాట్యూస్ అండ్ కంపేర్ టు దీస్ ప్లేన్స్. సిన్స్ ద స్లోప్ ఆర్ స్టీప్, లెస్ ల్యాండ్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఫార్మింగ్. స్లోప్ అనేది స్టీప్ గా ఉంటుంది కాబట్టి ఎలివేషన్ తో ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ కల్టివేషన్ అనేది జరుగుతుంది. ఆ ఫార్మింగ్ అనేది చేయలేరు. ఫార్మింగ్ అనేది లేకపోతే ప్రజలకు ఆహారం ఎలాగా, కష్టం కదా. సో దట్ ఈస్ ఇక్కడ మనకి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో మౌంటైన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎనీ న్యాచురల్ ఎలివేషన్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్. కొద్దిగా ఎలివేషన్ ఉంటే హిల్ అంటాము. సో అబౌవ్ 600 meters ఉంటే దాన్ని మౌంటైన్ అనడం అనేది జరుగుతుంది. మౌంటైన్కి ఉండేటువంటి ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? బేస్ అనేది ఏదైతే ఉంటుందో బేస్ బ్రాడ్గా ఉండడం అనేది జరుగుతుంది. సమిట్ ఏదైతే ఉంటుందో సమిట్ అనేది ఎలా ఉంటుంది? స్మాల్గా ఉండడం అనేది జరుగుతుంది, షార్ప్గా ఉండడం అనేది జరుగుతుంది. రైట్? నెక్స్ట్ చూడండి,
Then when these mountains are arranged in a line, then it is known as mountain range అనేటటువంటి పేరుతో పిలుస్తారు. మౌంటైన్స్ అనేవి ఇదిగోండి, ఇది ఒక మౌంటైన్ అనుకోండి. సో అప్పుడు మౌంటైన్స్ ఇలా ఒక రేంజ్ లా ఉన్నాయనుకోండి, ఇలా ఉన్నాయనుకోండి, దాన్ని మౌంటైన్ రేంజ్ అనడం అనేది జరుగుతుంది. Many mountain systems consist of a series of parallel ranges extending over hundreds of kilometers. సో చూడండి, మెనీ మౌంటైన్ రేంజెస్, మౌంటైన్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎలా ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఎక్స్టెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ సిరీస్ ఆఫ్ ప్యారలల్ రేంజెస్ అనే ఉంటాయి. సో చూడండి, ఇదిగోండి ఇలా ఉండడం అనేది జరుగుతుంది. ప్యారలల్ గా వరుస పెట్టి ఇలా రేంజెస్ అనే ఉంటాయి. దీని కింద కూడా ఇలా ఉండడం అనేది జరుగుతుంది, చెప్పడం అనేది జరిగింది నాకు. రైట్, చాలా చాలా ఇంపార్టెంట్. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ మౌంటైన్స్. మౌంటైన్స్ లో మళ్ళీ 3 రకాలు ఉంటాయి. ఫస్ట్ వన్ చూడండి, ఫోల్డ్ మౌంటైన్స్. సో చాలా చాలా కష్టం అనుకుంటారు, నేను ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. సెకండ్ వన్ ఏంటి అంటే బ్లాక్ మౌంటైన్స్. బ్లాక్ మౌంటైన్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. థర్డ్ వన్ ఏంటి అంటే వాల్కనిక్ మౌంటైన్స్. వాల్కనిక్ ఎరప్షన్స్ ద్వారా ఏర్పడేటటువంటి మౌంటైన్స్. చూడండి, మౌంటైన్స్ అంటే ఏంటి? ఫోల్డ్ మౌంటైన్స్ ఇలా ఫోల్డ్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది, ఇలా ఉంటాయి. మీకు సింపుల్గా చెప్పాలి అంటే ఎందుకు ఇవి ఎలా ఏర్పడడం అనేది జరుగుతుంది అంటే, వెన్ దేర్ ఆర్ 2 ప్లేట్స్ అనేవి ఇలా మీట్ అయ్యి, ఇదొక ల్యాండ్ మాస్ అనుకోండి. వెన్ దేర్ ఆర్ 2 ప్లేట్స్ అనేవి మూవ్ అయితే, ఇటు నుంచి మూవ్ అవ్వడం, ఇటు నుంచి మూవ్ అవ్వడం, అప్పుడు ఇది ఏమవుతుందంటే ఇలా ఫోల్డ్ అయిపోవడం అనేది, ఇలా కుచించుకుపోవడం అనేది జరుగుతుంది. ఈ ల్యాండ్ మాస్ ఏదైతే ఉంటుందో అది. మీకు ఒక సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పనా, చూడండి. ఇది చూడండి, మధ్యలో మీరు ఎప్పుడైనా ఒక టవల్స్ పెట్టండి. ఇదిగోండి, ఇవి టవల్స్, మన బేతింగ్ టవల్స్ ఏవైతే ఉన్నాయో టవల్స్ పెట్టండి. సో ఇక్కడ 2 షూ బాక్సెస్ పెట్టండి, ఒక షూ బాక్స్ 1, షూ బాక్స్ 2. ఈ రెండింటిని ఇలా ఇలా ఇటువైపు, ఇటు నుంచి అటు నుంచి ఒకేసారి మూవ్ చేయడానికి ప్రయత్నించండి. ఈ టవల్స్ ఏమవుతాయి, ఇలా ఫోల్డ్ అవ్వడం అనేది జరుగుతుంది. చూసారా, వాటిని మనం ఫోల్డ్ మౌంటైన్స్ అని అనడం అనేది జరుగుతుంది. అర్థమైందనే అనుకుంటున్నాను. The Himalayan mountains and the Alps are young fold mountains with rugged relief and high conical peaks. So హిమాలయన్ మౌంటైన్స్ అండ్ దాంతోపాటు ఆల్ప్స్ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్ప్స్ ఆర్ ఇన్ యూరప్ అండి. దే ఆర్ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్, కొత్తగా ఏర్పడినటువంటి ఫోల్డ్ మౌంటైన్స్ విత్ రగ్డ్ రిలీఫ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. రిలీఫ్ అంటే ఏంటి అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ పీక్ పాయింట్ అండ్ స్మాలర్ పాయింట్. అంటే మీకు ఒకటి పీక్గా ఉంటుంది అండ్ ఇంకొకటి ఇక్కడ తక్కువగా ఉంటుంది, ఇంకొకటి ఇలా పీక్గా ఉంటుంది, తక్కువగా ఉంటుంది, ఇరెగ్యులర్గా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ హై కోనికల్ పీక్స్, ఈ కోనికల్ పీక్స్ ఎలా ఉంటాయంటే హైగా ఉండడం అనేది జరుగుతుంది, చాలా ఎత్తుగా ఉండడం అనేది జరుగుతుంది. ద ఆరావళి రేంజ్ ఇన్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్ సిస్టమ్స్ ఇన్ ద వరల్డ్. సో ఆరావళి రేంజ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్ సిస్టమ్ అండి. యంగ్ హిమాలయాస్ ఆరావళీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఓల్డెస్ట్. ఆరావళీస్ అనేవి ఏ స్టేట్స్కి ఎక్స్టెండ్ అయినాయో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియజపరచండి. The range has considerably worn down due to the process of erosion. బట్ ఈ ఫోల్డ్ మౌంటైన్స్ యొక్క రేంజ్ ఏదైతే ఉంటుందో, రేంజ్ అంటే మనకి మౌంటైన్ రేంజ్ అంటే ఏం చెప్పాం, సిరీస్ ఆఫ్ మౌంటైన్స్ అరేంజ్డ్ ప్యారలలీ అని చెప్పుకున్నాం. బట్ అవి ఎందుకు ఇదవ్వడం అనేది జరిగింది, డ్యూ టు ప్రాసెస్ ఆఫ్ ఎరోజన్ అవ్వడం వల్ల ఏం జరిగింది, సో అవి ఆ మౌంటైన్ తాలూకా రేంజ్ అనేది తగ్గిపోయిందంట. ఎరోజన్ అంటే మీకు అందరికీ చెప్పాను, వెదరింగ్ అవే అని చెప్పి మనం చెప్పుకున్నాం. ది అపలాంచీస్ ఇన్ ద నార్త్ అమెరికా అండ్ ద ఉరల్ మౌంటైన్స్ ఇన్ రష్యా. ఉరల్ మౌంటైన్స్ ఎక్కడ ఉన్నారు, ముందు విన్నారు లాస్ట్ క్లాస్ లో, గుర్తుందా? ఇట్ సెపరేట్స్ ఏషియా అండ్ యూరప్ అని చెప్పి మనం వినడం అనేది జరిగింది. సో దే హ్యావ్ రౌండెడ్ ఫీచర్స్ అండ్ లో ఎలివేషన్. వాటికి కూడా రౌండెడ్ ఫీచర్స్ ఇలా ఉండడం అనేది జరుగుతుంది అండ్ ఎలివేషన్ అనేది తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఇదిగోండి ఇలా ఉంటుంది, ఇలా ఉంటాయి అవి. అదే చూడండి, ఎలివేషన్ అనేది చాలా తక్కువ, ఇది ఎలివేషన్ అంటాం. అర్థమైందా? సో ఎలివేషన్ ఇలా ఉందనుకోండి, ఎలివేషన్ ఎక్కువ అని అర్థం. సో జస్ట్ ఇలా ఉందనుకోండి, ఎలివేషన్ తక్కువ అని అర్థం. సో ఎపలాంచిస్ కి ఉరల్ మౌంటైన్స్ కి ఎలివేషన్ అనేది తక్కువగా ఉంటుంది, బట్ దే ఆర్ ఆల్సో ఫార్మ్. మీరు మీకు ఎందుకు దాని ఎలివేషన్ తక్కువ ఉంది అంటే ఇక్కడ మీరు షూ బాక్సెస్ ద్వారా చూడండి. సో జస్ట్ ప్రెజర్, ఇటువైపు నుంచి ప్రెజర్, అటువైపు నుంచి ప్రెజర్ తక్కువ ఉంటే మనకి ఫోల్డ్స్ అనేది ఎక్కువ వస్తాయా, తక్కువగా రావడం అనేది జరుగుతుంది. బట్ ద ప్రెజర్ అనేది చాలా ఎక్కువగా ఉంటే విపరీతమైనటువంటి కండిషన్స్ కి దారి తీస్తే అప్పుడు ఏం జరుగుతుంది, దీస్ పీక్స్ అనేవి ఇలా పైకి రావడం అనేది జరుగుతుంది. మధ్యలో టవల్స్ పెట్టి వీలైతే ట్రై చేయండి, మీకు మైండ్ లో అలా ఉండిపోతుంది ఫోల్డ్ మౌంటైన్స్ ఎలా ఏర్పడతాయి అని చెప్పి. దే ఆర్ వెరీ ఫోల్డ్ మౌంటైన్స్. సో దీస్ వెరీ ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ అమ్మ. ఏవి మన తాలూకు అపలాంచీస్ అండ్ దాంతోపాటు ఉరల్ మౌంటైన్స్. న్యూ మౌంటైన్స్ ఏంటి, హిమాలయన్ మౌంటైన్స్ అండ్ దాంతోపాటు ఆల్ప్స్ ఆఫ్ యూరప్. నెక్స్ట్ చూడండి, బ్లాక్ మౌంటైన్స్ అమ్మ. బ్లాక్ మౌంటైన్స్ ఆర్ క్రియేటెడ్ వెన్ లార్జ్ ఏరియాస్ ఆఫ్ బ్రోకెన్ అండ్ డిస్ప్లేస్డ్ వెర్టికల్లీ. సో జాగ్రత్తగా వినండి, ఇది ఎలా ఏర్పడుతుందో నేను చెప్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సపోజ్ ఇది ల్యాండ్ అనేది ఇలా ఉండడం అనేది జరిగింది, ల్యాండ్ అనేది ఇలా ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏదైనా క్రాక్స్ వచ్చాయి అనుకోండి,
ఇక్కడ ఒక క్రాక్ వచ్చింది, ఇక్కడ ఒక క్రాక్ రావడం అనేది జరిగింది. క్రాక్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈ 1గా ఉండేటటువంటి ల్యాండ్ మాస్ 1, ల్యాండ్ మాస్ 2, ల్యాండ్ మాస్ 3 అయిపోతుంది. ఈ ల్యాండ్ మాస్ 2 ఏదైతే ఉంటుందో బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ కిందకు ఒరిగిపోవడం అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ ఎలా ఒరిగిపోయిందో అలా ఒరిగిపోవడం అనేది జరుగుతుంది. ఈ క్రాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్రాక్స్ అనేవి రావడం వల్ల అదేవిధంగా వీటికి స్టీప్ అనేది ఎక్కువగా ఉందా? లేదు. జాగ్రత్తగా గమనించండి. సో ఈ పైన ఉండేటటువంటి దాన్ని హోస్ట్ అంటారు, కిందకి జారిపోయిన దాన్ని గ్రాబెన్ అనేటటువంటి పేరుతో పిలుస్తారండి. దీస్ ఆర్ బ్లాక్ మౌంటైన్స్ ఆర్ క్రియేటెడ్ వెన్ లార్జ్ ఏరియాస్ ఆఫ్ బ్రోకెన్ అండ్ డిస్ప్లేస్డ్ వెర్టికల్లీ. బ్రేక్ అయిపోయి కిందకి డిస్ప్లేస్ అయితే, కిందకి దిగిపోతే దాన్ని బ్లాక్ మౌంటైన్స్ అంటాం. ద అప్లిఫ్టెడ్ బ్లాక్స్ ఆర్ టర్మ్డ్ యాజ్ హోర్స్. సో అప్లిఫ్టెడ్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హోర్స్ అంటాం. అండ్ ద లోడ్ బ్లాక్స్ ఆర్ కాల్డ్ గ్రాబెన్స్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. ద రైన్ వ్యాలీ అండ్ ఓజస్ మౌంటైన్ ఇన్ యూరప్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ సచ్ మౌంటైన్ సిస్టమ్. So Rhine Valley and Vosges are in Europe and they are the examples of this particular block mountains. Locate them on the world map in the atlas and find out some more examples of this type of landforms. So this particular Rhine Valley ఏదైతే ఉంటుందో it is in Germany and Vosges mountains ఏవైతే ఉన్నాయో they are in France. ఒకసారి వీలైతే వరల్డ్ మ్యాప్ ఓపెన్ చేసి ఒకసారి వీలైతే ఇవి ఎక్కడ ఉన్నాయో పాయింట్అవుట్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా? మీ వంతుగా మీరు తెలుసుకుంటే, మీరు ప్రయత్నిస్తే మీకు ఇంకా ఈజీగా గుర్తుండడం అనేది జరుగుతుంది. చూడండి, గుర్తుపెట్టుకోండి, దిస్ వోజెస్ అండ్ రైన్ వ్యాలీ ఏదైతే ఉంటుందో దీస్ ఆర్ బ్లాక్ మౌంటైన్స్ కిందకి రావడం అనేది జరుగుతుంది. మల్టిపుల్ టైమ్స్ మీకు క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వాల్కనిక్ మౌంటైన్స్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు వాల్కనిక్ యాక్టివిటీ. వేరస్ వాల్కనిక్ మౌంటైన్స్ గురించి చదువుకుందాం. చూడండి, వాల్కనిక్ యాక్టివిటీ ద్వారా అవి ఏర్పడడం అనేది జరుగుతుంది. Mount Kilimanjaro in Africa and Mount Fujiyama in Japan are examples of such mountains. So volcanic activity ద్వారా ఏర్పడినటువంటి మౌంటైన్స్ లో కిలిమంజారో ఒకటి అండ్ దాంతో పాటు మౌంట్ ఫుజియామా అండి. ఒకసారి వీటిని కూడా ఒకసారి మ్యాప్ లో చూడడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఎందుకంటే నేను ఇక్కడ ఎందుకు చూపించట్లేదు అంటే మీకోసమే. సో మీరు ఒక్కసారి మ్యాప్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఇంకా బాగా ఎక్కువ కాలం గుర్తుండడం అనేది జరుగుతుంది, రైట్? సో ఎందుకంటే దానికోసం ప్రయత్నిస్తారు కాబట్టి. మౌంటైన్స్ ఆర్ వెరీ యూస్ఫుల్. మౌంటైన్స్ నిజంగా చాలా ఉపయోగకరమైనటువంటివి. దేర్ ఏ స్టోర్ హౌస్ ఆఫ్ వాటర్. ఇందాక చెప్పాం కదా, గ్లేషియర్స్ కానీ ఫ్రీజింగ్ రివర్ ఏదైతే ఉంటుందో దాన్ని గ్లేషియర్ అంటామని చెప్పి అనడం అనేది జరిగింది కదా. సో అక్కడ నుంచే వాటర్ అనేది మనకు రావడం అనేది జరుగుతుంది. మెనీ రివర్స్ హ్యావ్ దేర్ సోర్స్ ఇన్ ద గ్లేషియర్స్ ఇన్ ద మౌంటైన్స్. మౌంటైన్స్ లో ఉండేటటువంటి గ్లేషియర్స్ కరిగి చాలా రివర్స్ అనేవి ఆరిజినేట్ అవ్వడం అనేది జరుగుతుంది. రిజర్వాయర్స్ ఆర్ మేడ్ అండ్ ద వాటర్ ఈస్ హార్నెస్డ్ ఫర్ ద యూజ్ ఆఫ్ పీపుల్. ఈ రివర్స్ మీద రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్స్ట్రక్ట్ చేసి వాటర్ ని హార్నెస్ చేయడం జరుగుతుంది. నీటిపారుదల సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వాటర్ అనేది చాలా ల్యాండ్ కి అప్పగించడం అనేది జరుగుతుంది. వాటర్ ఫ్రమ్ ద మౌంటైన్స్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ ఇరిగేషన్ అండ్ జనరేషన్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ. సో మౌంటైన్స్ నుంచి వచ్చేటటువంటి వాటర్ని ఇరిగేషన్ కి, కల్టివేషన్ కి అంటే నీటిపారుదలకి అండ్ దాంతోపాటు హైడ్రో ఎలక్ట్రిసిటీకి కూడా దాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ద రివర్ వ్యాలీస్ అండ్ టెర్రసెస్ ఆర్ ఐడియల్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ క్రాప్స్ అండి. సో రివర్ వ్యాలీస్ ఏవైతే ఉన్నాయో రివర్ వ్యాలీస్ అండ్ టెర్రసెస్ ఏవైతే ఉన్నాయో చప్పరాలు అంటాం. సో అవి కూడా క్రాప్ కల్టివేషన్ కి దీనిగా ఉంటుంది. నేను లాస్ట్ లో ఒకసారి ఫోటో పెట్టి చూపిస్తాను చూడండి. మౌంటైన్స్ హ్యావ్ ఎ రిచ్ వెరైటీ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా. మౌంటైన్స్ లో ప్లాంట్స్ అండ్ యానిమల్స్ కూడా చాలా సర్వైవ్ అవ్వడం అనేది జరుగుతుంది. వాటికి సరైనటువంటి కండిషన్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ద ఫారెస్ట్ ఆల్సో ప్రొవైడ్ ఫ్యూయల్, ఫాడర్, షెల్టర్ అండ్ అదర్ మైనర్ ఫారెస్ట్ కూడా ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. దీస్ ఫారెస్ట్ మౌంటైన్స్ లో ఉండేటువంటి ఫారెస్ట్ కూడా చాలా ఎకనామికల్ గా, దాంతోపాటు లైవ్లీహుడ్ సస్టైన్ అవ్వడానికి చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సో ఒకసారి టెర్రసెస్, చప్పరాలు అంటే ఏంటో తెలుసుకుందాం చూడండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. దీన్ని టెర్రస్ కల్టివేషన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీస్ ఆర్ టెర్రసెస్. అర్థమైంది? ఇవి క్రాప్ కల్టివేషన్ కి ఇవి అండ్ దాంతోపాటు రివర్ వ్యాలీస్ కూడా చాలా ఫెర్టైల్ గా ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి. సో లుక్ ఎట్ దిస్ ఈజ్ ఎ వాల్కనిక్ మౌంటైన్. వాల్కనిక్ యాక్టివిటీ ద్వారా వచ్చేటటువంటి మౌంటైన్. సో వాల్కనిక్ యాక్టివిటీ ఏంటో చూడండి. సో ఎర్త్స్ కోర్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి మ్యాగ్మా బిల్డప్ అవ్వడం అనేది జరుగుతుంది విత్ ఎనార్మస్ ప్రెషర్. ఈ మ్యాగ్మా ఏదైతే ఉంటుందో అది పైకి ఉబకడం అనేది జరుగుతుంది. గ్యాసెస్ అనేవి బర్న్ అవ్వడం వల్ల ఉబికి ఇక్కడ నుంచి ఇలా జాలు వారడం అనేది జరుగుతుంది. లావా బాంబ్ అవ్వడం అనేది జరుగుతుంది. లావా బాంబ్స్. అండ్ ద వాల్కనిక్ కోన్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ లేయర్స్ ఆఫ్ యాష్ అండ్ లావా. సో ఈ లావా ఏదైతే ఉంటుందో ఈ లావా బయటికి స్పిల్ అవ్వడం అనేది జరుగుతుంది. స్పిల్ అయ్యి కొంత సమయానికి అది కూల్ అవ్వడం అనేది జరుగుతుంది. కూల్ అయ్యి ఒక రాకీ మెటీరియల్ గా అది ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ వాల్కనిక్ కోన్ ఏదైతే ఉంటుందో, ఈ అవుటర్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ లేయర్స్ ఆఫ్ యాష్ అండ్ లావాతో కంపోజ్ అవ్వడం అనేది జరుగుతుంది. మోల్టెన్ రాక్స్ ఫ్లోయింగ్ డౌన్ ద సైడ్ ఈస్ కాల్డ్ లావా.
సో ఈ పక్కకి ఇలా ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, దాన్ని మనం లావా అనడం అనేది జరుగుతుంది. లావా ఒక్క ఇలాంటి దాని నుంచే రాదు, ఈ మధ్యలో కూడా హోల్స్ పెట్టుకొని ఇలా బయటికి ఇలా పొంగడం అనేది జరుగుతుంది. చూడండి, ఇలా కూడా బయటకు రావడం అనేది జరుగుతుంది, ఇలా కూడా బయటకు రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో వాల్కనిక్ యాక్టివిటీ ద్వారా కూడా ఈ కూల్ అయినటువంటి లావా ఏదైతే ఉందో అది రాకీ మెటీరియల్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే మౌంటైన్స్ కూడా ఏర్పడడం అనేది జరుగుతుంది. రైట్, చూడండి, ఫారెస్ట్ నుంచి మనం చెప్పుకున్నాం. మౌంటైన్స్ ప్రొవైడ్ అండ్ ఐడియలిటిక్ సెట్ ఫర్ టూరిస్ట్ కూడా తిరగడానికి చాలా చక్కనైనటువంటి వాతావరణం ఉండడం అనేది జరుగుతుంది. బెస్ట్ ప్లేస్, బెస్ట్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ది విజిట్ ద మౌంటైన్స్ ఫర్ దేర్ సీనిక్ బ్యూటీ. సో టూరిస్ట్ ఎందుకు మౌంటైన్స్కి, హిల్ స్టేషన్స్కి ఎక్కువగా వెళ్తూ ఉంటారు? వాటి నేచురల్ లొకేషన్స్, సీనిక్ బ్యూటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంజాయ్ చేయడానికి. సెవరల్ స్పోర్ట్స్ లైక్ పారాగ్లైడింగ్ కానీ, హ్యాంగ్ గ్లైడింగ్ కానీ, రివర్ రాఫ్టింగ్ కానీ అండ్ స్కైయింగ్ కానీ సో ఇక్కడ మౌంటైన్స్లో ఎక్కువగా వాడడం అనేది జరుగుతుంది. దిస్ ఈస్ స్కైయింగ్. కెన్ యూ నేమ్ సమ్ ప్లేసెస్ ఇన్ ద హిమాలయాస్ అసోసియేటెడ్ విత్ స్పోర్ట్స్? సో హిమాలయాస్లో మనకి కులు కానీ, మనాలి కానీ ఇలా చాలా చాలా ఇవేవైతే ఉంటాయో ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవి టూరిస్ట్ ప్లేసెస్గా ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? పారాగ్లైడింగ్, హ్యాంగ్ గ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్, స్కీయింగ్ ఇలాంటివన్నీ ఎక్కువగా ఈ మౌంటైనస్ రీజియన్లో ఆడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ప్లాట్యూస్ అంటే ఏంటి? పీఠభూములు అనడం అనేది జరుగుతుంది. చాలా 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 ఇంపార్టెంట్ అండి ఇది కూడా. అర్థమైందా? మనం ఇంకా ఇంకా అడ్వాన్స్ లెవెల్లో తర్వాత చాప్టర్స్లో కూడా చదువుకుంటాం. అర్థమైందా? సో చూడండి, దీస్ ఆర్ ఆల్ వెరీ బేసిక్స్ అండి. ఈ బేసిక్స్ అనేవి మీరు స్ట్రాంగ్గా ఉండకపోతే మీకు తర్వాత రిఫరెన్స్ బుక్స్ అనేవి అస్సలు అర్థం కావు. సో బేసిక్స్ అనేవి చాలా స్ట్రాంగ్ చేసుకోవాలి. అందుకే తెలుగులో డీటెయిల్డ్గా పిక్చర్స్ అండ్ పక్కన నేను డ్రా చేసి కూడా చూపిస్తున్నాను. అదైనా ఫర్ యువర్ ఓన్ కన్వీనియన్స్. ప్లాట్యూస్ చూడండి. A plateau is an elevated flat land. When the flat land is elevated, ఇలా ఎలివేట్ అయితే దాన్ని ఏమండం అనేది జరుగుతుంది? ప్లాట్యూ అండం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్స్ కూడా ఎలివేటెడ్ ల్యాండ్స్ అని చెప్పుకున్నాం. బట్ మౌంటైన్స్కి ఏముంటుంది? బ్రాడ్ బేస్ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు స్మాల్ సమిట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. మౌంటైన్స్ ఇలా ఉంటాయి కదా, ఇది స్మాల్ సమిట్ ఉండడం అనేది జరుగుతుంది. బట్ ఇక్కడ సమిట్ కూడా బ్రాడ్గా ఉండడం అనేది జరుగుతుంది ప్లాట్యూస్కి. ఇట్ ఈస్ ఫ్లాట్ టాప్ టేబుల్ ల్యాండ్ స్టాండింగ్ అబౌవ్ ద సరౌండింగ్ ఏరియా. సో చూడండి, ఇలా ఇది ఇస్ ఎ టేబుల్ ల్యాండ్, ఇలా ఉండడం అనేది జరుగుతుంది. సరౌండింగ్ ఏరియా పైన ఇలా నిల్చోవడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ప్లాట్యూ అంటే పీఠభూమి అని చెప్పాను కదా, చూడండి. ఈ ప్లాట్యూ మే హ్యావ్ వన్ ఆర్ మోర్ సైడ్స్ విత్ స్టీప్ స్లోప్స్. సో ఒక ప్లాట్యూకి వన్ ఆర్ మోర్ సైడ్స్ స్టీప్ స్లోప్స్లో ఉండడం అనేది జరుగుతుందంట. స్టీప్ అంటే కొద్దిగా ఎలివేషన్ అనేది ఎక్కువగా ఉండేటటువంటి స్లోపం. అర్థమైందా? ఎలివేషన్ అనేది ఎక్కువగా ఉండేటటువంటి స్లోప్. ఇదిగోండి, ఇలా ఉంటే స్టీప్నెస్ అనేది ఎక్కువగా ఉన్నట్టు. అర్థమైందా? ఇలా ఉంటే స్టీప్నెస్ అనేది తక్కువగా ఉన్నట్టు. రైట్, చూడండి. ద హైట్ ఆఫ్ ద ప్లాట్యూస్ ఆఫెన్ వేరీస్ ఫ్రమ్ ఫ్యూ హండ్రెడ్ మీటర్స్ టు సెవరల్ థౌజండ్ మీటర్స్. సో ప్లాట్యూస్ యొక్క హైట్ అనేది వేరీ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఫ్యూ హండ్రెడ్ మీటర్స్ నుంచి సెవరల్ థౌజండ్ మీటర్స్కి ఇది వేరీ అవ్వడం అనేది జరుగుతుంది. ప్లాట్యూస్ లైక్ మౌంటైన్స్ మేబీ యంగ్ ఆర్ ఓల్డ్. సో ఈ ప్లాట్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మేబీ యంగ్ ఆర్ ఓల్డ్, యంగ్గా ఉంటాయి అండ్ దాంతోపాటు ఓల్డ్గా కూడా ఉంటాయి. మౌంటైన్స్లో మనం యంగ్ మౌంటైన్స్, ఓల్డ్ మౌంటైన్స్ చెప్పుకున్నామా? హిమాలయాస్ అండ్ దాంతోపాటు ఆల్ప్స్, హిమాలయాస్ ఇన్ ఏషియా, ఆల్ప్స్ ఇన్ యూరప్ ఆర్ యంగ్ మౌంటైన్స్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. దాంతోపాటు మనం అపలాంచిస్ ఇన్ నార్త్ అమెరికా అండ్ దాంతోపాటు ఆరావలిస్ ఇన్ ఇండియా. సో వాటిని మనం ఏం చెప్పుకున్నాం? దోస్ ఆర్ వెరీ ఓల్డ్ మౌంటైన్స్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. రైట్, ఉరుల్ మౌంటైన్స్ కూడా ఓల్డ్ మౌంటైన్స్ అని చెప్పి చెప్పాం. The Deccan Plateau in India is one of the oldest plateaus. One of the oldest plateau in India లో Deccan Plateau. అర్థమైందా? డెక్కన్ పీఠభూమి అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ద ఈస్ట్ ఆఫ్రికన్ ప్లాట్యూ ఇన్ కెన్యా, టాంజానియా అండ్ ఉగాండా అండ్ ద వెస్టర్న్ ప్లాట్యూ ఆఫ్ ఆస్ట్రేలియా ఆర్ అదర్ ఎగ్జాంపుల్స్. ఓల్డ్ ప్లాట్యూస్ ఎగ్జాంపుల్స్ చూడండి. సో కెన్యా, టాంజానియా అండ్ ఉగాండాకి స్ప్రెడ్ అయినటువంటి ఈస్ట్ ఆఫ్రికన్ ప్లాట్యూ ఒకటి అండ్ దాంతోపాటు ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి వెస్టర్న్ ప్లాట్యూ ఒకటి. దీస్ ఆర్ సమ్ ఓల్డెస్ట్ ప్లాట్యూస్ అండి. ఇండియాలో డెక్కన్ ప్లాట్యూ. ద టిబెటన్ ప్లాట్యూ ఈస్ ద హైయెస్ట్ ప్లాట్యూ ఇన్ ద వరల్డ్లోనే ఎక్కువ హైట్లో ఉండేటటువంటి ప్లాట్యూ అంటే పీఠభూమి అంటే అది ఎత్తైన పీఠభూమి టిబెటన్ ప్లాట్యూ అండి. విత్ హైట్ ఆఫ్ 4,000 to 6,000 మీటర్స్ అబౌవ్ ద మీన్ సీ లెవెల్. సో మొత్తం హైట్ ఎంత ఉంది? 4,000 to 6,000 మీటర్స్. సముద్ర మట్టానికి 4,000 నుంచి 6,000 మీటర్ల ఎత్తులో టిబెటన్ ప్లాట్యూ ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరిగింది. ఇట్ ఈస్ అన్ ఎలివేటెడ్ ఫ్లాట్ ల్యాండ్ అని చెప్పి మనం చెప్పుకున్నామా? చూడండి, అదే మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇట్ ఈస్ విత్ అన్ ఎలివేషన్ అది ఉండడం అనేది జరుగుతుంది. బట్ ఇట్ ఈస్ ఏ ఫ్లాట్ ల్యాండ్, ఫ్లాట్గా ఉండడం అనేది జరుగుతుంది. ప్లాట్యూస్ ఆర్ వెరీ యూస్ఫుల్ బికాస్ దే ఆర్ రిచ్ ఇన్ మినరల్ డిపాజిట్స్. ప్లాట్యూస్లో మినరల్ డిపాజిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దే ఆర్ వెరీ వెరీ ఫెర్టైల్ అండి. దే ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్ కూడా. యాజ్ అ రిజల్ట్ మెనీ ఆఫ్ ద మైనింగ్ ఏరియాస్ ఇన్ ద వరల్డ్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద ప్లాట్యూ ఏరియాస్.
ఎక్కువగా వరల్డ్ లో మైనింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో మినరల్ రిచ్ ఏరియాస్ అన్ని ఎక్కడ ఉండడం అనేది జరుగుతుంది, ప్లాట్యూస్ లో ఉండడం అనేది జరుగుతుంది. సపోజ్ డెక్కన్ ప్లాట్యూ నుంచి మనకి గోల్డ్ గట్రా ఎక్కువగా దొరకడం అనేది జరుగుతుంది. రైట్, చాలా చాలా ఇంపార్టెంట్. చోటానగర్ ప్లాట్యూ అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ స్ప్రెడ్ అక్రాస్ జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ అండ్ దాంతోపాటు బీహార్. ఆఫ్రికన్ ప్లాట్యూ ఈజ్ ఫేమస్ ఫర్ గోల్డ్ అండ్ డైమండ్ మైనింగ్. ఆఫ్రికన్ ప్లాట్యూ ఏదైతే ఉంటుందో కెన్యా, టాంజానియాకి, ఉగాండాకి స్ప్రెడ్ అయినటువంటి ఆఫ్రికన్ ప్లాట్యూ ఈ గోల్డ్ అండ్ డైమండ్ రిచ్ ఉండడం అనేది జరుగుతుంది. ఇన్ ఇండియా హ్యూజ్ రిజర్వ్స్ ఆఫ్ ఐరన్, కోలు, మాంగనీస్ ఆర్ ఫౌండ్ ఇన్ చోటా నాగ్పూర్ ప్లాట్యూ. చోటా నాగ్పూర్ ప్లాట్యూ మ్యాప్ చూద్దాం, చూడండి ఒకసారి. ఇదిగోండి ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ చోటా నాగ్పూర్ ప్లాట్యూ, దిస్ ఈజ్ డెక్కన్ ప్లాట్యూ అని చెప్పడం అనేది జరుగుతుంది. రైట్, in the plateau areas there may be several waterfalls as the river falls from a greater height. సో ప్లాట్యూస్ అనేవి హైట్ ఒక ఎలివేషన్ లో ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఒక హైట్ నుంచి పడడం అనేది జరుగుతుంది. సో మనకి ప్లాట్యూ ఏరియాస్ లో చాలా వాటర్ ఫాల్స్ కూడా కనిపించడం అనేది జరుగుతుంది. ఇన్ ఇండియా హుంద్రూ ఫాల్స్ ఇన్ ద చోటానగర్ ప్లాట్యూ ఆన్ ద రివర్ సుబర్ణరేఖ అండ్ ద జోగ్ ఫాల్స్ ఇన్ కర్ణాటక ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సచ్ వాటర్ ఫాల్స్. చోటానగర్ ప్లాట్యూలో కనిపించేటటువంటి హుంద్రూ ఫాల్స్ అండ్ దాంతోపాటు కర్ణాటకలో కనిపించేటటువంటి జాగ్ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో డెక్కన్ ప్లాట్యూలో కనిపిస్తాయి. అండ్ దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ వాటర్ ఫాల్స్ ఇన్ ప్లాట్యూస్. The lava plateaus are rich in black soil that are fertile and good for cultivation. సో చూడండి, లావా ప్లాట్యూస్ అంటే దే ఆర్ వాల్కనిక్ ప్లాట్యూస్. వాల్కనిక్ యాక్టివిటీస్ ద్వారా మౌంటైన్స్ ఏర్పడతాయని చెప్పామా, వాల్కనిక్ యాక్టివిటీస్ ద్వారా ప్లాట్యూస్ కూడా ఏర్పడడం అనేది జరుగుతుంది. సో ఇందాక ఏం చెప్పాం, ఈ తాలూకా లావా ఏదైతే ఉంటుందో ఇలా ఫ్లో అవుతుంది అని మనం చెప్పుకోవడం అనేది జరిగిందా. ఫ్లో అయినటువంటి లావా ఇలా స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. లార్జర్ ఏరియాకి అది ఫ్లో అయింది అనుకోండి, ఇక్కడ ఇగ్నియస్ రాక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ప్లాట్యూ అవ్వడం అనేది జరుగుతుంది, పీఠభూమి అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దోస్ ఆర్ లావా ప్లాట్యూస్. మెనీ ప్లాట్యూస్ హ్యావ్ సీనిక్. సో లావా ప్లాట్యూస్ అనేటటువంటి బ్లాక్ సాయిల్ ఉండడం అనేది జరుగుతుంది అండ్ దే ఆర్ వెరీ ఫెర్టైల్ అండ్ గుడ్ ఇన్ కల్టివేషన్. సో కల్టివేషన్ కి చాలా చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుందంట. మెనీ ప్లాట్యూస్ హ్యావ్ సీనిక్ స్పాట్స్ అండ్ ఆర్ ఆఫ్ గ్రేట్ అట్రాక్షన్ టు టూరిస్ట్. నాట్ ఓన్లీ మౌంటైన్స్, మన తాలూకా ప్లాట్యూస్ లో కూడా చాలా సీనిక్ స్పాట్స్ ఉండడం అనేది జరుగుతుంది. టూరిస్ట్ ని ఎక్కువగా అట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుందంట. దీస్ ప్లాట్యూస్, చాలా వరకు ప్లాట్యూస్. నెక్స్ట్ ప్లెయిన్స్ గురించి చూద్దాం. మైదానాలు అనడం అనేది జరుగుతుంది. ప్లెయిన్స్ ఆర్ లార్జ్ స్ట్రెచెస్ ఆఫ్ ద ఫ్లాట్ ల్యాండ్. సో లార్జ్ స్ట్రెచ్ ఆఫ్ ఫ్లాట్ ల్యాండ్, సమతలమైనటువంటి భూమి ఏదైతే ఉంటుందో దాని ప్లెయిన్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. దే ఆర్ జనరలీ నాట్ మోర్ దాన్ 200 meters అబౌవ్ మీన్ సీ లెవెల్. సో సముద్ర మట్టం నుంచి 200 మీటర్ల కంటే ఎక్కువ ఉండడం అనేది జరగదు. దీస్ ప్లెయిన్స్ ఏవైతే ఉన్నాయో ప్లెయిన్స్. సో మౌంటైన్స్ మనం ఏం చెప్పాం, ఆల్మోస్ట్ 8000 meters ఎత్తులో కూడా ఉండడం అనేది జరుగుతుంది. బట్ ప్లెయిన్స్ జస్ట్ లెస్ దాన్ 200 meters అబౌవ్ మీన్ సీ లెవెల్. సమ్ ప్లెయిన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ లెవెల్. కొన్ని ప్లెయిన్స్ అనేవి ఎక్స్ట్రీమ్లీ లెవెల్ గా ఉండడం అనేది జరుగుతుంది, చాలా చదునుగా ఉండడం అనేది జరుగుతుంది. అదర్స్ మే బి స్లైట్లీ రోలింగ్ అండ్ అండ్యులేటింగ్. సో కొన్ని మాత్రం ఇలా రోల్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఎలా ఉంటాయి, అండ్యులేటింగ్. అండ్యులేటింగ్ అంటే ఒక వేవ్స్ లాగా ఉండడం. నేను ఒక్కసారి దీనిలో చూపిస్తాను, చూడండి. మీకు ఇక్కడ పిక్చర్ అటాచ్ చేస్తాను, మీకు అప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, ఇక్కడ మీకు ఒక పిక్చర్ కనిపిస్తుందా. సో ఇవి చూడండి, ఈ ప్లేన్స్ ఎలా ఉన్నాయి, స్లైట్ గా ఇలా కొద్దిగా లైట్ గా ఇలా అండ్యులేటింగ్ అని చెప్పి దీన్నే అనడం అనేది జరుగుతుంది, రోలింగ్ గా ఉండడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద ప్లేన్స్ ఆర్ ఫార్మ్డ్ బై రివర్స్ అండ్ దే ట్రిబ్యూటరీస్. చాలా వరకు మైదానాలు ఎలా ఏర్పడతాయంట, నదుల ద్వారా ఏర్పడడం అనేది జరుగుతుంది. నదులు, దాంతో పాటు వాటి తాలూకు ఉపనదులు. ద రివర్స్ ఫ్లో డౌన్ ద స్లోప్స్ ఆఫ్ మౌంటైన్స్ అండ్ ఎరోడ్ దెమ్. సో రివర్స్ ఏం చేస్తాయి, మౌంటైన్ స్లోప్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఫ్లో అవుతూ వీటి మీద ఉండేటటువంటి డిపాజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎరోడ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అది ఒరగడం అనేది జరుగుతుంది మౌంటైన్. దే క్యారీ ఫార్వర్డ్ ద ఎరోడెడ్ మెటీరియల్. ఎరోడెడ్ మెటీరియల్ ఆ ఫ్లోతో ఏం చేస్తుంది, క్యారీ ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది. Then they deposit their load consisting of stones, sand and silt along their courses and in their valleys. సో ఈ తాలూకా మెటీరియల్ ని ఎక్కడ, సో దాని తాలూకా కోర్స్, దాని తాలూకా దిశ ఎటువైపు వెళ్తే అటువైపు అక్కడ డిపాజిట్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఫ్రమ్ దీస్ డిపాజిట్స్ ద ప్లెయిన్స్ ఆర్ ఫార్మ్డ్. ఈ డిపాజిట్స్ నుంచి ఈ ప్లెయిన్స్ అనే ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఏం జరుగుతుంది, ల్యాండ్ అనేది ఇలా ఎలివేటెడ్ గా ఉంటుంది. రివర్స్ అనేవి ఒక దీని మీద ఫ్లో అయ్యాయి అనుకోండి, సపోజ్ ఇక్కడ ఆ మెటీరియల్ ఏదైతే ఉంటుందో మెటీరియల్ ఇక్కడ డిపాజిట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ప్లెయిన్ అయిపోయిందా ఈ తాలూకా పర్టికులర్ ప్లేస్. సో అలా ప్లెయిన్స్ అనేవి ఏర్పడడం, మైదానాలు ఏవైతే ఉన్నాయో అవి ఏర్పడడం అనేది జరుగుతుంది. దెర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ ప్లెయిన్స్, వాటిని గురించి కూడా మాట్లాడదాం తర్వాత. జనరల్లీ ప్లెయిన్స్ ఆర్ వెరీ ఫెర్టైల్. ప్లెయిన్స్ అనేవి చాలా చాలా ఫెర్టైల్ గా ఉంటాయి. దే ఆర్ వెరీ సపోర్టివ్ ఫర్ కల్టివేషన్. సో అగ్రికల్చర్ కి చాలా సపోర్టివ్ గా ఉండడం అనేది జరుగుతుంది. కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ ఈజ్ ఆల్సో ఈజీ. సో స్టీప్నెస్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి, ఎలివేషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేయడం కూడా చాలా చాలా ఈజీగా ఉండడం అనేది జరుగుతుంది. దస్ దిస్ ప్లెయిన్స్ ఆర్ వెరీ థిక్లీ పాపులేటెడ్ రీజియన్స్ ఆఫ్ ద వరల్డ్. అందుకే ఈ ప్లెయిన్ ఏరియాస్ లో ఎక్కువ మంది ప్రజలు నివాసం ఉండడానికి
చూడడం అనేది జరుగుతుంది, నివాసం ఉండడానికి ప్రయత్నించడం అనేది జరుగుతుంది. సమ్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్లేన్స్ మేడ్ బై ద రివర్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఏషియా, నార్త్ అమెరికా. సో లార్జెస్ట్ ప్లేన్స్ అనేటటువంటి రివర్స్ ద్వారా ఏర్పడినటువంటి లార్జెస్ట్ ప్లేన్స్ మనకి ఏషియాలో కనిపిస్తాయి. యాంగ్చే రివర్ వ్యాలీ, యాంగ్చే ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఏషియా అండ్ లాంగెస్ట్ రివర్ ఇన్ చైనా. సో ఏషియా అండ్ నార్త్ అమెరికా. ఫర్ ఎగ్జాంపుల్ ఏషియాలో దీస్ ప్లేన్స్ ఆర్ ఫౌండ్ బై ద గంగా ఏరియా ఏదైతే ఉంటుందో గంగా బేసిన్ అని కూడా అనడం అనేది జరుగుతుంది, రైట్. అండ్ దాంతోపాటు గంగా ప్లేన్స్ అని కూడా అంటాం. బ్రహ్మపుత్ర నది కూడా ప్లేన్స్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఇండియాలో. అండ్ చైనాలో ఉండేటటువంటి యాంగ్చే రివర్ వ్యాలీ కూడా అనడం అనేది జరుగుతుంది, రైట్. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ప్లేన్స్ ఆర్ మోస్ట్ యూస్ఫుల్ ఏరియాస్ ఫర్ హ్యూమన్ హ్యాబిటేషన్. సో హ్యూమన్ హ్యాబిటేషన్ అంటే హ్యూమన్స్ నివసించడానికి ప్లేన్స్ అనేవి చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ గ్రేట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పీపుల్ as మోర్ ఫ్లాట్ ల్యాండ్ ఈజ్ అవైలబుల్ ఫర్ బిల్డింగ్ హౌసెస్. సో ఈ ప్లేన్స్ లో ఎక్కువ మంది పీపుల్ నివసించడం అనేది జరుగుతుంది. ఎందుకు? సో ఫ్లాట్ గా ల్యాండ్ ఉంటుంది కాబట్టి హౌసెస్ ఈజీ కన్స్ట్రక్ట్ చేయొచ్చు, కల్టివేషన్ కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుంది, రిచ్ ఫెర్టైల్ గా ఉండడం అనేది జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ ఫర్ కల్టివేషన్ కూడా దీనిగా ఉంటుంది. బికాస్ ఆఫ్ ఫెర్టైల్ సాయిల్స్ ద ల్యాండ్ ఈజ్ హైలీ ప్రొడక్టివ్ ఫర్ కల్టివేషన్. సో సాయిల్స్ అనేవి ఫెర్టైల్ గా ఉండడం వల్ల, సారవంతంగా ఉండడం వల్ల, సో దిస్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది చాలా ప్రొడక్టివ్ గా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ 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 యూస్ఫుల్ ఫర్ కల్టివేషన్. ఇన్ ఇండియాలో కూడా ఇండోగాంగటిక్ ప్లెయిన్స్ ఆర్ ద మోస్ట్ డెన్స్లీ పాపులేటెడ్ రీజన్స్ ఆఫ్ ద కంట్రీ. సో ఇండోగాంగటిక్ ప్లెయిన్స్ ఏవైతే ఉన్నాయో, సో గంగా నది పరివాహక ప్రాంతాల్లో ఉండేటటువంటి మైదానాలు, అక్కడ ఎక్కువ పాపులేషన్ అనేది మనకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్, బీహార్, అక్కడ ఎందుకో ఎక్కువ పాపులేషన్ అనేది కనిపిస్తుంది అంటే బికాస్ దట్ ఈస్ ఇండోగాంగటిక్ ప్లేనం. అర్థమైందా? సో మనం ఇండియన్ జాగ్రఫీ మాట్లాడేటప్పుడు దిస్ పర్టికులర్ ఇండోగాంగటిక్ ప్లేన్స్ వీటన్నింటి గురించి మనం మాట్లాడతాం కూడా, రైట్. ఇక్కడ వరకు క్లారిటీ అనేది డీటెయిల్డ్ గా మీకు వచ్చిందని అనుకుంటున్నాను. బేసిక్స్ డీటెయిల్డ్ గా మీకు కళ్ళకు కట్టినట్టు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. ఏవైనా డౌట్ ఉంటే మొహమాట పడద్దు, కింద కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో ల్యాండ్ ఫార్మ్స్ అండ్ పీపుల్. సో ల్యాండ్ ఫార్మ్స్ ఎలా అయితే డిఫరెంట్ గా ఉండడం అనేది జరిగిందో, డిఫరెంట్ ల్యాండ్ ఫార్మ్స్ లో నివసించేటటువంటి పీపుల్ తాలూకా లైఫ్ స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉండడం అనేది జరుగుతుంది. బికాస్ దే హ్యాడ్ టు అడాప్ట్ టు దట్ పర్టికులర్ రీజియన్, టు దట్ పర్టికులర్ ఏరియా. హ్యూమన్స్ హ్యావ్ బీన్ లివింగ్ ఆన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ ఇన్ డిఫరెంట్ వేస్. డిఫరెంట్ ల్యాండ్ ఫార్మ్స్ లో మనుషులు వేరువేరుగా నివసిస్తూ ఉండడం అనేది జరుగుతుంది, వేరువేరు విధానాల్లో నివసిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. లైఫ్ ఈజ్ డిఫికల్ట్ ఇన్ మౌంటేనియస్ ఏరియాస్, పర్వత ప్రాంతాల్లో జీవితం అనేది చాలా చాలా డిఫికల్ట్ గా ఉండడం అనేది జరుగుతుంది. ప్లేన్స్ ప్రొవైడ్ మచ్ బెటర్ కండిషన్స్. దీస్ ప్లేన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా మంచి కండిషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. ఎందుకు ప్రొవైడ్ చేస్తాయి? ఫర్ లైఫ్, జీవించడానికి, నివసించడానికి, హ్యూమన్స్ బతకడానికి మంచి కండిషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. ఇట్ ఈస్ ఈజీ టు గ్రో క్రాప్స్, బిల్డ్ ఎ హౌస్ ఆర్ ఎ రోడ్ ఇన్ ఎ ప్లేన్ దెన్ ఎ మౌంటైన్. సో ఒక ప్లేన్స్ లో క్రాప్స్ గ్రో చేయడానికి, కల్టివేట్ చేయడానికి, దాంతోపాటు హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మించడానికి అండ్ రోడ్స్ అనేవి వేయడానికి నిజంగా మంచి అనువైనటువంటి పరిస్థితులు అనేవి ఉండడం అనేది జరుగుతుంది. రాదర్ దాన్ మౌంటైన్స్ లో ఎలివేషన్ అండ్ స్టీప్నెస్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మౌంటైన్స్ లో ఇళ్ల నిర్మించుకోవడం కానీ, కల్టివేషన్ చేయడం కానీ, లేకపోతే ఈ రోడ్ల నిర్మాణాలు కానీ చాలా కష్టతరంగా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? చూడండి. సో డిఫరెంట్ ల్యాండ్ ఫార్మ్స్ లో బతికేటటువంటి పీపుల్ యొక్క లైఫ్ స్టైల్స్ లో చాలా చాలా డిఫరెన్స్ అనేది కనిపించడం అనేది జరుగుతుంది. సమ్ టైమ్స్ న్యాచురల్ కెలామిటీస్ సచ్ యాజ్ ఎర్త్ క్వేక్స్, వాల్కనిక్ ఎరప్షన్, స్టార్మ్స్ అండ్ ఫ్లడ్స్ కాజ్ వైడ్ స్ప్రెడ్ డిస్ట్రక్షన్. కొన్నిసార్లు ఈ న్యాచురల్ కెలామిటీస్, ప్రకృతి విపత్తులు ఏవైతే ఉంటాయో, లైక్ భూకంపాలు, ఎర్త్ క్వేక్స్ అంటే భూకంపాలు, వాల్కనిక్ ఎరప్షన్స్ కానీ, సో అగ్నిపర్వతాలు బద్దలవడం కానీ, లేకపోతే స్టార్మ్స్ కానీ, ఫ్లడ్స్ కానీ, ఉప్పెనలు కానీ, లేకపోతే వరదలు కానీ, ఇవి చాలా చాలా డిస్ట్రక్షన్ కి పాల్పడడం అనేది జరుగుతుంది. హ్యూజ్ లాస్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ టేక్స్ ప్లేస్. సో లైఫ్ అండ్ ప్రాపర్టీ కూడా చాలా నష్టం అనేది జరగడం అనేది జరుగుతుంది. దెర్ విల్ బి హ్యూజ్ లాస్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్. By creative awareness about such instance, we may lower the risks. సో ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి న్యాచురల్ కెలామిటీస్ మీద మనం పీపుల్ని సెన్సిటైజ్ చేయడం ద్వారా, పీపుల్కి అవేర్నెస్ కల్పించడం ద్వారా మనం ఈ డిస్ట్రక్షన్ని చాలా చాలా తగ్గించగలమండి. We may find out from your own surroundings in how many ways we use the land and water. Quite often we use the land in a wasteful manner. మనం చాలా వరకు ల్యాండ్ని వేస్ట్ఫుల్ గా మనం వాడడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్టింగ్ హౌసెస్ అనే ఫెర్టైల్ ల్యాండ్, అక్కడ మనకి అగ్రికల్చర్ చేస్తే మనకి చాలా పంటలు పండుతాయి, అక్కడ మనం హౌసెస్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సిమిలర్లీ వి త్రో గార్బేజ్ ఆన్ ల్యాండ్ ఆర్ ఇన్ వాటర్ మేకింగ్ దెమ్ డర్టీ.
సో మనం ఈజీగా మనం చెత్త అనేది ఎక్కడ పడితే అక్కడ పడేయడం అనేది జరుగుతుంది. వాటర్లో కూడా చెత్త పడేస్తాం, రైట్? దాన్ని పొల్యూట్ చేయడం అనేది జరుగుతుంది. వీ షుడ్ అవాయిడ్ యూజింగ్ సచ్ ఇంపార్టెంట్ గిఫ్ట్స్ ఆఫ్ నేచర్ ఇన్ ఎ కేర్లెస్ మేనర్. సో దీస్ ల్యాండ్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, ల్యాండ్ కానీ, లేకపోతే రివర్స్ కానీ, లేకపోతే లేక్స్ కానీ, దీస్ ఆర్ గిఫ్ట్స్ ఆఫ్ నేచర్. ప్రకృతి మనకి ఇచ్చినటువంటి బహుమతులు. బట్ అంత కేర్లెస్ గా చూడకుండా వాటిని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. ద అవైలబుల్ ల్యాండ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ అవర్ యూజ్. దిస్ అవైలబుల్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది మనొక్కరి కోసమే కాదు, అది మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసం కూడా. సో ఇట్ ఈస్ అ డ్యూటీ టు లీవ్ ద ఎర్త్ ఏ బెటర్ ప్లేస్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ యాజ్ వెల్. భవిష్యత్ తరాలను కూడా మనం పుట్టినప్పుడు మనకి నేచర్ అనేది ఎలా ఉందో, మన పూర్వీకులు మనకి భూమిని ఎలా అయితే ఇచ్చారో అంతే సురక్షితంగా మన తర్వాత తరాలకు కూడా మనం ఈ భూమిని అందించాలి. ఈ భూమి మన ఒక్కరి సొత్తు కాదు, మన తర్వాత జనరేషన్స్, వాళ్ళ తర్వాత జనరేషన్స్ కూడా దీని మీదే బతకాలి. అర్థమైందా? అదే మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అందుకే మనకి ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటటువంటి కాన్సెప్ట్ అనేది రావడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏంటి? డెవలప్మెంట్ ఇన్ ద ప్రెజెంట్ డే వితౌట్ కాంప్రమైజింగ్ ద నీడ్స్ ఆఫ్ ద ఫ్యూచర్. భవిష్యత్ తరాల తాలూకు అవసరాలని మన మీద మనం ఎటువంటి ప్రభావం చూపించకుండా, నెగిటివ్ ఇంపాక్ట్ చూపించకుండా మనం అభివృద్ధి చెందడం, రైట్? అంటే ఎట్లా పడితే అలా రిసోర్సెస్ని వాడేయకుండా, ఎలా పడితే అలాగా ఉండకుండా ఒక బాధ్యతతో నడుచుకోవడం. చూడండి, స్వచ్ఛ భారత్ మిషన్. హెల్దీ మైండ్ లివ్స్ ఇన్ ఎ హెల్దీ బాడీ, అండ్ ఫర్ ఎ హెల్దీ బాడీ క్లీన్ ఎన్విరాన్మెంట్, పర్టికులర్లీ క్లీన్ వాటర్, ఎయిర్ అండ్ హైజీనిక్ సరౌండింగ్స్ ఆర్ ప్రీరిక్విజిట్స్. స్వచ్ఛ భారత్ మిషన్, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్, ఎయిమ్స్ టు అచీవ్ ఆల్ దీస్ ఫర్ పీపుల్. సో స్వచ్ఛ భారత్ మిషన్ గురించి చూడండి, మనం ఇక్కడ దీని గురించి మాట్లాడాం కదా. సో హెల్దీ మైండ్ లివ్స్ ఇన్ హెల్దీ బాడీ. సో హెల్దీ బాడీలో హెల్దీ మైండ్ అనేది ఉండడం అనేది జరిగింది. మన బాడీ అనేది క్లీన్గా ఉంటే మైండ్ అనేది క్లీన్గా ఉంటుంది. అండ్ ఫర్ ఎ హెల్దీ బాడీ, ఆరోగ్యకరమైనటువంటి శరీరానికి క్లీన్ ఎన్విరాన్మెంట్ అనేది, అండ్ క్లీన్ వాటర్ అనేది, క్లీన్ ఎయిర్ అనేది, క్లీన్ హైజీనిక్ సరౌండింగ్స్ అనేవి తప్పకుండా ఉండాలి. అందుకోసమే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ ఇనిషియేటివ్ని తీసుకురావడం అనేది జరిగింది. ఎందుకు? ఫర్ క్లీన్ వాటర్, ఫర్ క్లీన్ ఎయిర్, ఫర్ క్లీన్ హైజీనిక్ సరౌండింగ్స్. అర్థమైందా? అదే మనకి చెప్పడం అనేది జరిగింది, రైట్? దీస్ ఆర్ సమ్ ఎక్సర్సైజెస్ అండి. సో చిన్నప్పుడు మనం అన్ని నేర్చుకునేవి ఇవన్నీ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ చాప్టర్. కంప్లీట్గా డీటెయిల్గా ఈ చాప్టర్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. మరొకసారి చాప్టర్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అని రివిజన్ చేసేద్దామా? టకటక జాగ్రత్తగా వినాలి. సో చూడండి అన్న, ఈ పర్టికులర్ దానిలో మనం మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ గురించి మాట్లాడడం అనేది జరిగింది. వాట్ హ్యావ్ సీన్, సో మన ల్యాండ్ ఏదైతే ఉంటుందో, ల్యాండ్ అనేది రెగ్యులర్గా ఉండదు. సో ఆల్ త్రూ అవుట్ సమతలంగా ఉండదు. ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఏదైతే ఉంటుందో అది సేమ్గా ఉండదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మారడం అనేది జరుగుతుంది. వీ హ్యావ్ ఇన్ఫినైట్ వెరైటీ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ అని చెప్పడం అనేది జరిగింది. చాలా చాలా ల్యాండ్ ఫార్మ్స్ అనేవి మనకు ఉంటాయని చెప్పి మనం చెప్పడం అనేది జరిగింది. సో మనం నివసించేటటువంటి, మనం నిల్చునేటటువంటి ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఇది కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ద గ్రౌండ్ వీఆర్ స్టాండింగ్ ఆన్ ఈ స్లోలీ మూవింగ్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. విత్ ఇన్ ద ఎర్త్ కంటిన్యూస్ మూమెంట్ అనేది ఉంటుంది అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు సో దిస్ మూమెంట్ ఏదైతే ఉంటుందో దాని ఇంటర్నల్ ప్రాసెస్ అనడం అనేది జరుగుతుంది. ఈ ఇంటర్నల్ ప్రాసెస్ ద్వారా ఏం జరుగుతుంది? అప్లిఫ్ట్మెంట్ అండ్ దాంతోపాటు సింకింగ్ అనేది జరుగుతుంది. ఈ అప్లిఫ్ట్మెంట్ వల్ల ఎలివేషన్స్ అనేవి ఏర్పడడం అనేది జరుగుతుంది. ఈ సింకింగ్ వల్ల వ్యాలీస్ ఏవైతే ఉన్నాయో అవి ఏర్పడడం అనేది జరుగుతుంది అని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇంకొకటి ఎక్స్టర్నల్ ప్రాసెస్. ఎక్స్టర్నల్ ప్రాసెస్లో మనం 2 ఇంపార్టెంట్ మూమెంట్స్ గురించి మనం మాట్లాడడం అనేది జరిగింది. ఎర్త్ మూమెంట్ వల్ల ఎరోజన్ అనేటటువంటి ఒకటి ఏర్పడడం అనేది జరుగుతుంది. దాంతోపాటు రెండవది ఏంటి? డిపాజిషన్ అనేటటువంటిది ఒకటి ఏర్పడడం అనేది జరుగుతుంది అని మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఎక్స్టర్నల్ ప్రాసెస్ ఈస్ ద కంటిన్యూస్ వేరింగ్ డౌన్ ఆర్ రీబిల్డింగ్ ఆఫ్ ద land surface. The wearing away of the earth surface is called erosion అని చెప్పుకున్నాం. The surface is being lowered by the process of erosion and rebuilt by the process of deposition. Deposition గురించి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది, రైట్? బట్ డిపెండింగ్ అపాన్ ద స్లోప్ అండ్ డిపెండింగ్ అపాన్ ద ఎలివేషన్స్ మనం ల్యాండ్ ఫార్మ్స్ని డిఫరెంట్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి మౌంటైన్స్, 2 ప్లాట్యూస్, 3వది ప్లెయిన్స్. ఈ విధంగా మనం మాట్లాడడం అనేది జరిగింది. సో మౌంటైన్ ఈజ్ ఎనీ న్యాచురల్ ఎలివేషన్ అని చెప్పి మనం మాట్లాడడం అనేది జరిగింది. ఎనీ న్యాచురల్ ఎలివేషన్ ఆఫ్ ద ఎర్త్ అని చెప్పి మనం మాట్లాడడం అనేది జరిగింది. మామూలుగా స్మాల్ ఎలివేషన్ ఉంటే అప్ టు 600 మీటర్స్ ఉంటే దాన్ని ఏమండం అనేది జరుగుతుంది? హిల్ అంటాం. 600 మీటర్స్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని మౌంటైన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. మౌంటైన్స్కి ఏముంటుంది? స్మాల్ సమిట్ ఒకటి ఉంటుంది అండ్ దాంతోపాటు బ్రాడ్ బేస్ ఒకటి ఉంటుంది. ఈ రెండింటి గురించి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ కన్సిడరబుల్లీ హయ్యర్ దెన్ ద సరౌండింగ్ ఏరియా అని చెప్పి మనం మాట్లాడడం అనేది జరిగింది.
అండ్ దాంతోపాటు సమ్ మౌంటైన్స్లో పర్మనెంట్లీ ఫ్రోజన్ రివర్స్ ఆఫ్ ఐస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. రివర్స్ ఆఫ్ ఐస్ వాటిని మనం ఏమంటాం, గ్లేషియర్స్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. రైట్, సమ్ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో అవి అండర్ సీ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ బికాస్ ఆఫ్ ద హార్ష్ క్లైమేట్ ఇక్కడ ప్రజలు అనేది నివసించడం చాలా తక్కువ అని చెప్పుకున్నాం. దాంతోపాటు మౌంటైన్స్ మే బి అరేంజ్డ్ ఇన్ ఎ లైన్, ఒక లైన్లో అరేంజ్ అయినటువంటి మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మౌంటైన్ రేంజ్ అని చెప్పి అంటారని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. మెనీ మౌంటైన్ సిస్టమ్స్ కన్సిస్ట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ప్యారలల్ రేంజెస్ అనేవి ఉంటాయి అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఇలా చెప్పాను కదా, ఇలా చూపించాను. రైట్, ప్యారలల్ రేంజెస్ అనేవి ఇలా ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. The Alps and the Andes are mountain ranges in Asia and Europe and South America respectively అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. హిమాలయాస్, ఆల్ప్స్, యాండీస్ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌంటైన్ రేంజెస్. వాటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ మౌంటైన్స్ అండి. రైట్, సో ఒకటి ఏంటి, ఫోల్డ్ మౌంటైన్స్, రెండవది బ్లాక్ మౌంటైన్స్, మూడవది ఏంటి, వాల్కనిక్ మౌంటైన్స్. So this particular Himalayan mountains and the Alps mountains are fold mountains కి ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అండి. దే ఆర్ న్యూ ఫోల్డ్ మౌంటైన్స్, అది మనం చెప్పడం అనేది జరిగింది. అపలాంచీస్ ఏవైతే ఉన్నాయో నార్త్ అమెరికాలో ఉన్నటువంటి అపలాంచీస్ అండ్ ద ఒరల్ మౌంటైన్స్ ఇన్ రష్యా, అవి దే ఆర్ రిలేటివ్లీ ఓల్డర్ ఫోల్డ్ మౌంటైన్స్, అది మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఆరావళి కూడా ఫోల్డ్ మౌంటైన్ కింద వస్తుందని చెప్పాం. బ్లాక్ మౌంటైన్స్ లో మనం ఏం చెప్పడం అనేది జరిగింది, బ్లాక్ మౌంటైన్స్ ఎందుకు ఏర్పడడం అనేది జరుగుతుంది, ఇట్ ఈస్ క్రియేటెడ్ వెన్ లార్జ్ ఏరియాస్ ఆర్ బ్రోకెన్ అండ్ డిస్ప్లేస్డ్ వెర్టికల్ గా డిస్ప్లేస్ అయితే ఏర్పడుతుంది అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ద అప్లిఫ్టెడ్ బ్లాక్స్ ఆర్ టర్మ్డ్ యాజ్ హోస్. సో మనకి ఇలా ఉండడం అనేది జరుగుతుంది బ్లాక్ మౌంటైన్స్. వీటిని మనం హోస్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. దీన్ని మనం ఏమండం అనేది జరుగుతుంది, క్రాబన్ అండం అనేది జరుగుతుంది. రైట్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జాంపుల్స్ మనం ఏం చెప్పుకున్నాం, రైన్ వ్యాలీ గురించి చెప్పుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఓజెస్ గురించి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. రైట్, ఓజెస్ మౌంటైన్స్ ఇన్ యూరప్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ బ్లాక్ మౌంటైన్స్ అని చెప్పి మనం చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు వాల్కనిక్ యాక్టివిటీ ద్వారా కూడా మౌంటైన్స్ ఏర్పడితే వాటిని వాల్కనిక్ మౌంటైన్స్ అని అంటారని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. వాల్కనిక్ మౌంటైన్స్కి ఎగ్జాంపుల్ కిలిమంజారో చెప్పుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు ఫుజియామా మౌంటైన్స్ ఇన్ జపాన్ అని చెప్పి చెప్పుకోవడం అనేది జరిగింది. దిస్ ఇస్ ఆర్ ఇన్ ఆఫ్రికా అండ్ దిస్ ఇస్ ఇన్ జపాన్. సో వీటి గురించి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. మౌంటైన్స్లో వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. దే ఆర్ స్టోర్ హౌసెస్ ఆఫ్ వాటర్ అని చెప్పుకున్నాం. అండ్ దాంతోపాటు మౌంటైన్స్ అనేవి రివర్స్ ఎక్కడ మౌంటైన్స్ దగ్గర రివర్స్ అనేవి ఆరిజినేట్ అవుతాయని చెప్పుకోవడం అనేది జరిగింది. ఆ రివర్ వాటర్ ఇరిగేషన్కి, హైడ్రో ఎలక్ట్రిక్ జనరేషన్కి ఉపయోగపడుతుందని చెప్పుకున్నాం. మౌంటైన్స్లో ఉండేటటువంటి ఫారెస్ట్లో చాలా ఫ్లోరా స్పీసీస్, ప్లాంట్ స్పీసీస్ అండ్ ఫానా స్పీసీస్ కూడా మనకు కనిపిస్తాయని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఫారెస్ట్ ఆల్సో ప్రొవైడ్ ఫ్యూయల్, ఫాడర్ అండ్ షెల్టర్ అండ్ అదర్ ప్రొడక్ట్స్ లైక్ గమ్, రైజిన్స్ ఇవన్నీ ప్రొడ్యూస్ ఇస్తాయని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో ఫారెస్ట్ అనేవి టూరిస్ట్ని కూడా అట్రాక్ట్ చేస్తాయి, మౌంటైన్స్ అనేవి టూరిస్ట్ని కూడా అట్రాక్ట్ చేస్తాయని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. తర్వాత మనం ప్లాట్యూస్, పీఠ భూముల గురించి మనం మాట్లాడడం అనేది జరిగింది. ఇట్ ఈస్ అన్ ఎలివేటెడ్ ఫ్లాట్ ల్యాండ్ అని మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఎలివేటెడ్ ఫ్లాట్ ల్యాండ్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఇక్కడ కొద్దిగా ఎలివేషన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది, ఇక్కడ పైన ఫ్లాట్గా ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. రైట్, ఎగ్జాంపుల్స్ మనం ఏం చెప్పుకున్నాం, డెక్కన్ ప్లాట్యూ ఇన్ ఇండియా ఇస్ ద ఓల్డెస్ట్ అని చెప్పుకున్నాం, ఈస్ట్ ఆఫ్రికన్ ప్లాట్యూ అండ్ దాంతోపాటు వెస్టర్న్ ప్లాట్యూ ఆఫ్ ఆస్ట్రేలియా, వీటిని మనం ఎగ్జాంపుల్స్గా చెప్పడం అనేది జరిగింది. హైయెస్ట్ ప్లాట్యూ ఇన్ ద వరల్డ్ ఇస్ టిబెట్ అని చెప్పుకున్నాం, 4,600 meters అబవ్ మీన్ సెవెల్ లెవెల్లో ఉండడం అనేది జరుగుతుందని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ప్లాట్యూస్ ఆర్ వెరీ యూస్ఫుల్, ఇక్కడ మైనింగ్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతాయి, మినరల్ డిపాజిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకున్నాం. ఆఫ్రికన్ ప్లాట్యూ ఇస్ ఫేమస్ ఫర్ గోల్డ్ అండ్ దాంతోపాటు డైమండ్ మైనింగ్ అని చెప్పుకున్నాం. ఐరన్, కోల్ అండ్ మాంగనీస్ ఆర్ ఫౌండ్ ఇన్ ద చోటా నాగ్పూర్ ప్లాట్యూ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ మనం ఏం మాట్లాడుకున్నాం, ప్లెయిన్స్లో మాట్లాడుకున్నాం. సో ప్లెయిన్స్ ఏవైతే ఉన్నాయో, ప్లెయిన్స్లో ఎక్కువ మంది జనాలు ఉండడానికి ఇంట్రెస్ట్ చూపుతారని చెప్పుకోవడం అనేది జరిగింది. సో దీస్ లార్జ్ స్ట్రెచెస్ ఆఫ్ ఫ్లాట్ ల్యాండ్, ఇవి ఫ్లాట్గా ఉండడం అనేది జరుగుతుంది, నాట్ మోర్ దెన్ 200 meters అని చెప్పుకోవడం అనేది జరిగింది. సమ్ ప్లెయిన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ లెవెల్గా ఉండడం అనేది జరుగుతుంది, కొన్ని మాత్రం రోలింగ్ అండ్ అండిలోటింగ్గా ఉంటాయి అని చెప్పి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, రోలింగ్ అండ్ అండిలేటింగ్గా ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ దీస్ ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా రివర్స్ ఫార్ములేట్ చేస్తాయని చెప్పుకున్నాం, అందుకే మనం ఇండో గ్యాంగటిక్ ప్లేన్ గురించి మనం మాట్లాడుకున్నాం, అండ్ బ్రహ్మపుత్ర ప్లేన్ గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ దాంతోపాటు
యాంగ్చే రివర్ ప్లేన్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. హ్యూమన్ హ్యాబిటేషన్కి ఇవి యూస్ఫుల్ ఏరియాస్గా ఉండడం అనేది జరుగుతుంది. అందుకే ఈ ఏరియాస్లో ఎక్కువ మంది పీపుల్ అనే వాళ్ళు నివసించడం అనేది జరుగుతుంది. దే ఆర్ హైలీ పాపులేటెడ్ రీజియన్స్ ఆర్ ప్లేన్స్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. రైట్, దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్నమాట. సో డీటెయిల్డ్గా ఈ పర్టికులర్ చాప్టర్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ చాప్టర్ మా. మళ్ళీ నెక్స్ట్ చాప్టర్లో కలుద్దాం. బాయ్ నాన్న. నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ.